अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. సాంఖ్య దర్శనంలో 4వ అధ్యాయం చెప్పుకుంటున్నాము. ఆ 4వ అధ్యాయంలో కూడా నిన్న మనము పద్దెనిమిది 17 సూత్రాల వరకు మనం చూసాము. ఇక్కడి నుంచి నెక్స్ట్ మనం చూద్దామండి. నిన్న ఏం చెప్పుకున్నామంటే, ఏవైతే వ్రతాలు సంకల్పాలు తీసుకున్నామో అవి మనము నిరంతరంగా ఆచరిస్తూ ఉండాలి అని చెప్పుకున్నాం. ఎవరైతే వివేకాన్ని పొందాలనుకుంటున్నారో, అంటే ముక్తిని పొందాలి, మోక్షాన్ని పొందాలనుకుంటున్నారో వాళ్ళు వ్రత నియమాలను ఉల్లంఘనం చేయకూడదు. ఉల్లంఘనం చేస్తే ఆనర్థక్యం వస్తుంది అని చెప్పాము. అలాగే కేవలం వ్రత నియమాలను ఉల్లంఘించడమే కాకుండా వాటిని విస్మరించడం వలన కూడా, వాటిని మర్చిపోవడం వలన కూడా చాలా అనర్థకం వస్తుంది అని చెప్పి నిన్న భేకీవత్ అంటే ఒక కప్ప యొక్క దృష్టాంతము, ఒక రాజకుమారి యొక్క దృష్టాంతం అని చెప్పుకున్నాము. కాబట్టి నియమాలను ఉల్లంఘన చేయకూడదు, కేవలం విస్మరించడంలో కూడా చాలా నష్టం కలుగుతుంది అనేది మనం నిన్న 2 దృష్టాంతాలు చెప్పుకున్నాము. అలా కాకుండా వివేకం కలిగిన వ్యక్తికి చర్య విషయం చెప్పిన తర్వాత వివేక ప్రాప్తి కోసం ఇంకేం చేయాలంటే శ్రవణాధికం చేయాలి. అంటే శ్రవణం అంటే ఉపన్యాసం అనేది వింటూ ఉండాలి, శ్రవణం చేస్తూ ఉండాలి అని చెప్పుకున్నాం. కానీ ఆ విషయం చెప్పేటప్పుడు కేవలం నా ఉపదేశ శ్రవణే అపి కృతకృత్యత, కేవలం ఉపదేశం శ్రవణం చేసేంత మాత్రాన కృతకృత్యత కలగదు వ్యక్తికి. రితే పరామర్శాలు, ఒకవేళ పరామర్శం చేయకుంటేనే కృతకృత్యత కలగదు. ఏ రకంగా అంటే విరోచనవత్ అనే దృష్టాంతం అని చెప్పుకున్నాం. ప్రజాపతి అంటే బ్రహ్మ తన పుత్రులకు, తన సంతానికి, ప్రజలకందరికీ కూడా ఒక ఉద్ఘోషణ చేశాడని చెప్పాము. సో జీవితంలో ఎవరైతే సుఖంగా సంతోషంగా సకల భోగ భాగ్యాలు అన్ని అనుభవించాలి అంటే, అన్ని ఇష్టశుద్ధులను పొందాలి అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకునే వాళ్ళు వీరు సకల భోగ భాగ్యాలను పొందగలుగుతారు, ఇష్టసిద్ధిని పొందగలుగుతారు అని చెప్పినప్పుడు, సో ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం కోసం ఇంద్రులు, అక్కడి నుంచి రాక్షసులు ఇద్దరు వచ్చారు, అసురులు ఇద్దరు వచ్చారు. అక్కడ అసురులకు ప్రతినిధిగా విరోచనుడు వచ్చాడని చెప్పాము. ఇంద్రులకు ప్రతినిధిగా, దేవతలకు ప్రతినిధిగా ఇంద్రుడు వచ్చాడని చెప్పాము. వీళ్ళిద్దరు వచ్చి ప్రజాపతి దగ్గర బ్రహ్మోపదేశం తీసుకున్నారు, అంటే ఆత్మోపదేశం. ఆయన రాగానే ఆత్మోపదేశం ఇవ్వకుండా 32 సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని పాటించమని చెప్పారు. అలా పాటించిన తర్వాత, ఆత్మోపదేశం చెప్పిన తర్వాత ఏదైతే చెప్పారో, కంటిలో కనిపించే ప్రతిబింబమే ఆత్మ, అదే ఆత్మతత్వాన్ని తెలుసుకో అని చెప్పినప్పుడు, అంటే మన కంటిలో ఏదైతే ప్రతిబింబం కనిపిస్తుందో, నీళ్ళల్లో ఏదైతే ప్రతిబింబం కనిపిస్తుందో, అద్దంలో ఏదైతే ప్రతిబింబం కనిపిస్తుందో, అంటే శరీరంలో ఏ విధంగా సజావట్, ఏ విధంగా వేషభూష ఏ విధంగా ఉందో, అంటే ఏ రకంగా ఉందో అదే ఆత్మ అని చెప్పి అర్థం చేసుకుని విరోచనుడు దాన్ని ఏం మానం చింతనం నిధిధ్యాసం చేయకుండా, పరామర్శించకుండా వెళ్ళిపోయాడు. కానీ ఇంద్రుడికి సందేహం వచ్చి, ఇది నష్టమవుతుంది, శాశ్వతంగా ఉండదు, ఇది ఆత్మ కాదు, ఆత్మతత్వం ఇంకేదో భిన్నంగా ఉందని చెప్పి అలాగా 2-3 సార్లు వచ్చేసి ఇది అలాగా 101 సంవత్సరాల వరకు బ్రహ్మచర్యం పాటించి, ముందుగా ఫస్ట్ టైం ప్రథమసారి వెళ్ళినప్పుడు 32 సంవత్సరాల బ్రహ్మచర్యాన్ని, మళ్ళీ సెకండ్ టైం కూడా అర్థం కాకపోతే అక్కడ మళ్ళీ 32 సంవత్సరాలు బ్రహ్మచర్యం పాటించాడు. మళ్ళీ వెళ్తాడు, ఇది ఆత్మ, ఇది సుషుప్తి కూడా ఆత్మ కాదని తెలుసుకున్నప్పుడు మళ్ళీ 32 సంవత్సరాలు బ్రహ్మచర్యగా ఉంటాడు. ఈ రకంగా 96 సంవత్సరాల వరకు బ్రహ్మచర్యం పాటించి, లాస్ట్ లో అప్పుడు అర్థం కాలేదంటే మళ్ళీ 5 సంవత్సరాల వరకు బ్రహ్మచర్యం పాటించి చెప్పినప్పుడు మళ్ళీ అప్పుడు అలాగే ఉంటూ 101 సంవత్సరాల వరకు అక్కడ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ అటు ఆత్మబోధన తెలుసుకొని అప్పుడు వెళ్ళి అక్కడ ఉండే దేవతలకు అందరికీ సంబోధిస్తాడు, అందరికీ ఉపదేశిస్తాడు అనమాట. ఈ రకంగా కేవలం ఉపదేశం మాత్రం చేత మనకు
ఉపదేశం చేత మాత్రం మనకు శ్రవణం చేత కేవలము మనకు ముక్తి కలగదు, వివేకం కలగదు. శ్రవణం ఏదైతే చేశామో విన్నది విషయాన్ని కూడా మననం చేసుకోవాలి, నిరుధ్యాసం చేసుకోవాలి. అప్పుడు అది యథార్థంగా ఆత్మ సాక్షాత్కారం అవుతుంది అని చెప్పి దృఢంగా చెప్పుకున్నాము. ఆ విషయంలో విరోచనుడు ఏం ఆలోచించలేక వెళ్ళిపోయాడు అని చెప్పి చెప్పుకున్నాం. అదే క్రమంలో ఇప్పుడు చూడండి, నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? విజయలక్ష్మి గారు 18వ సూత్రం అండి, 18వ సూత్రం అండి. 4వ అధ్యాయంలో 18వ సూత్రం ఇక్కడ కనిపిస్తుంది చూడండి. స్లైడ్ మార్చండి. 18వ సూత్రం అండి, పక్క పేజీ పెట్టండి. అస్తు. తో కింటు దృష్టస్య తయోర్ ఇంద్రస్య, ఇక్కడ దృష్టస్య ఇక్కడ మనం చెప్పుకున్నదా, విరోచనుడు ఇంద్రుడు ఇద్దరు వచ్చి ప్రజాపతి దగ్గరికి వచ్చేసి ఆత్మోపదేశం చేసుకున్నారు. ఆత్మోపదేశం చేసినప్పుడు విరోచనుడు ఏదో చెప్పారో అదే ఆత్మగా భావించి ఏమి విచారించకుండా పరామర్శం వెళ్ళిపోయాడు. కానీ ఇంద్రుడు మాత్రం మళ్ళీ వచ్చి ఆత్మోపదేశం తెలుసుకొని యథార్థంగా తెలుసుకొని అప్పుడు వెళ్ళిపోయాడు అనమాట. అది ఎందుకంటే మనము నిరుధ్యాసం సాక్షాత్కారం చేశారు కాబట్టి తెలుసుకోగలిగాడని చెప్పి మనం చూసాం. కానీ ఇందులో ఇప్పుడు చూడండి, మళ్ళీ అదే క్రమంలో కంటిన్యూగా దృష్ట తయోహ ఇంద్రస్య, వాళ్ళిద్దరిలో విరోచనుడు అదే విధంగా ఇంద్రుడు ఇది మధ్యలో దృష్ట చూసాం. తయోహ ఇంద్రస్య, వాళ్ళిద్దరు ఇంద్రుడికి ఆత్మబోధన కలిగింది, యథార్థమైన తత్వోపదేశం యొక్క స్థితి కలిగింది, అంటే యథార్థంగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలిగాడు అని చెప్పి దృష్ట తయోహ ఇంద్రస్య, వాళ్ళిద్దరిలో ఇంద్రుని యొక్క ముక్తి కలిగింది అంటే వివేకం కలిగింది, ఆత్మ యొక్క స్వరూపం తెలుసుకోగలిగా అని చెప్పి మనము ఇక్కడ ముందు చెప్పిన దృష్టాంతం ద్వారా మనకు స్పష్టంగా అర్థమైంది. అదే విషయం చెప్పారు ఇక్కడ. దృష్ట తయోహ ఇంద్రస్య 18వ సూత్రంలో భాషను చూడండి. ఇంద్ర విరోచనయోరు, ఇంద్రుడు విరోచనుడు వీళ్ళిద్దరిలో ఇంద్రుడు దేవతల యొక్క ప్రతినిధి, విరోచనుడు రాక్షసులు అంటే అసురుల యొక్క ప్రతినిధి విరోచనుడు. సో ఇంద్ర విరోచనయోరు ఇంద్రస్య పరామర్శో మనన నిధిధ్యాసన రూపో దృష్ట. ఆ ఇంద్రుడు విరోచనలో ఇంద్రుడు ఏం చేశాడు, ఏది చెప్పాడు అదే కాకుండా అది యథార్థంగా చింతన మననం చేయడం ద్వారా నిధిధ్యాసన చేయడం వలన మన నిధిధ్యాసన రూపో దృష్ట. ఆయన ఇంద్రుడు మనం 2-3 సార్లు చెప్పి 101 సంవత్సరాల వరకు బ్రహ్మచర్యం పాటించి అక్కడ విద్యాపతి యథార్థంగా మన చింతన చేశాడు కాబట్టి యథార్థంగా తెలుసుకోగలిగాడు. అది ఇంద్రుని విషయంలో కనిపిస్తుంది. ఇంద్రస్య పరామర్శ, ఇంద్రుని పరామర్శించడం, విచారించడం, మనము నిధిధ్యాసనము యొక్క రూపము అనుకు దృష్ట కనిపించింది. తస్మాత్ కృతకృత్యత జాత, అందువల్లే ఆ ఇంద్రుడు కృతకృత్యుడయ్యాడు. పైన చెప్పుకున్నదా, నా ఉపదేశ శ్రవణే అపి కృతకృత్యత, కేవలం ఉపదేశం శ్రవణం చేసుకున్నాము అన్నంత మాత్రాన మనకు కృతకృత్యత కలగదు. కృతకృత్యత ఎప్పుడు కలుగుతుంది అంటే శ్రవణము మననము నిధిధ్యాసం చేసుకున్నప్పుడే కృతకృత్యత కలుగుతుంది. అది మన ఇంద్రుడి విషయంలో మనం చూసామట. విరోచనుడు అవన్నీ చేయలేదు కాబట్టి ఏదో చెప్పాడు అదే అనుకొని ఆ శరీర పోషణలోనే లీనమైపోయాడు, శరీరాన్ని అలంకరించుకోవడంలో లీనమైపోయాడు, అంటే సాంసారిక విషయవాసనలో లీనమైపోయాడు అని చెప్పి మనకి ఇక్కడ స్పష్టంగా కనిపించినది. సో ఈ రకంగా దృష్ట త్రయోహ ఇంద్రస్య అని చెప్పి మన ఇద్దరిలో ఇంద్రుడి యొక్క స్థితి మనము మనం ద్వారా ముక్తిని పొందాడు, ఆత్మస్వరూపం తెలుసుకోగలిగా అని చెప్పి మనం చూసామండి. ఈ రకంగా ఇది ఇంద్రుడి విషయంలో మనకు ప్రత్యక్షం కనిపించింది. నెక్స్ట్ చూడండి, అతచ శ్రవణాదపి జ్ఞాన సిద్ధిరి యథా విధానాద్ ఏవ భవతి నా విధిహీనాత్ శ్రవణ మాత్రాద్ ఇది ఉచ్యతే. సరే, శ్రవణాదపి జ్ఞాన సిద్ధిరి యథా ఏ రకంగా చెప్పబడిందో అంటే శ్రవణం ద్వారా జ్ఞానం కలుగుతుంది. కానీ ఎప్పుడు శ్రవణం ద్వారా జ్ఞానం కలుగుతుంది, కానీ దానితో పాటు మన నిధిధ్యాసనం కూడా అత్యంత అనివార్యముగా చూసుకోవాలన్నమాట. అందుకే అదే విషయం చెప్పాడు. శ్రవణం చేత కూడా జ్ఞాన సిద్ధి జ్ఞాన సిద్ధి కలుగుతుందో, కానీ దాంట్లో ఒక విధానం ఉందన్న, విధానాదేవ భవత. ఆ శ్రవణం అనేది ఒక విధానం ఉంది, ఒక విధి విధానం ఉంది. శ్రవణం చేసిన తర్వాత ఏం చేయాలి ఒక విధానం ఉంది. ఇప్పుడు చెప్పాము మనము నిధిధ్యాసన ఒక విధానం ఉందన్నమాట. అందుకే విధానాదేవ భవతి నా విధి విహీనాత్, విధి విహీనం లేకుండా, ఒక నియమం లేకుండా, ఒక క్రమబద్ధత లేకుండా, విధి విహీనాత్ శ్రవణ మాత్రాద్ ఇది ఉచ్యతే. విధి లేకుండా, ఒక విధానం క్రమం లేకుండా శ్రవణం చేస్తే అది మనకు సిద్ధించదు, వివేకం కలగదు, వివేకం ఉత్పన్నం కాదు అని చెప్పి ఇక్కడ మనకు
చెప్పబడుతుందండి. అదే భూమికలో కేవలము శ్రవణం చేత కలుగుతుందంటే ఒక క్రమం చేత కలుగుతుంది. క్రమాన్ని తప్పి ఒక విధి విధానం తప్పించామనుకోండి, అది మనకు వివేక ఖ్యాతి కలగదు. అందుకే శ్రవణ మాత్రాత్ అని చెప్పి నా విధి విహీనాత్ శ్రవణ మాత్రాత్ ఇది ఉచ్యతే. అందుకే విధి విహీనమైనటువంటి క్రమ విపరీతమైనటువంటి స్థితి ద్వారా ముక్తి కలగదు, వివేకం కలగదు, వైరాగ్యం కలగదు అని చెప్పి మనకు ఇక్కడ చెప్పారు. అందుకే ఇది ఉచ్యతే, ఈ విషయాన్ని చెప్తున్నారు ఎందుకు అలా కలగదు అనేది. సో అందుకే మనము చాలా మందిని ఒక దృష్టాంతం చెప్పే విరోచనవత్ ఈ అబ్బాయి ఇలాగండి అంటే, ఎక్కువగా చదువుకునే విద్యార్థుల్లో ఈ ఆధ్యాత్మిక వ్యక్తిలో ఇతను విరోచనకి సమానంగా అండి అంటే వింటాడు కానీ దాని మనము నిరుధ్యాసం చేయడు. అంటే విరోచన దాకా ఏది చెప్తే అది వింటాడో వెళ్ళిపోతాడు అనమాట. అంటే దాంట్లో ఆలోచన లేదు, విచారం లేదు అని చెప్పి చాలా మంది దృష్టాంతం చెప్తుంటారు. గురుకులలో చదివే విద్యార్థులు ఆధ్యాత్మిక బోధించేసే చదవాలి ఏదైతే ఉన్నదో వీళ్ళు విరోచనకి సమానంగా ఉంటాడండి అని చెప్పి చెప్తుంటాం. అంటే నిందాత్మకంగా, అంటే ఏ విధంగా విరోచనుడు ఒకసారి శ్రవణం చేశాడు కానీ దాన్ని మళ్ళా ఇంటికి పోయి మన ఏ విధంగా లౌకిక ఏం చెప్తా అంటే, ఇక్కడ పిల్లలు ఇక్కడ మాత్రం చదువుకుంటారు, తర్వాత దాన్ని ఇంటికి వెళ్ళి మళ్ళీ ఓపెన్ చేసి చదవరు అన్నమాట. అదేమవుతుంది, మనం నిరుధ్యాసం కాకుండా యథార్థ బోధన కలగదు. సామాన్య శాబ్దిక శ్రవణం మాత్రమే ఉంటుంది. సామాన్య శ్రవణం మాత్రమే ఉంటుంది. దాన్ని మనం చింతన లేకపోతే కాదు. అందుకే విరోచనుడి లాగా కావద్దు అని చెప్పి మనం ఒక్కోసారి కొంతమంది ఆధ్యాత్మిక వ్యక్తులు ఇలా అంటుంటారు. ఏదైనా వ్యక్తిని చూడగానే ఇతను విరోచనుడు వాదే, కేవలము వింటాడు కానీ దాన్ని ఆచరించడు, దాన్ని అనుకూలంగా ప్రయత్నించాడు, దాన్ని మానం చేయడు, విచారించడు అని చెప్పి మనం చెప్తూ ఉంటామట. అస్తు. సో మొత్తానికి శ్రవణం చేతనే జ్ఞానసిద్ధి కలుగుతుంది, దాని సత్యమే, దాని సందేహం లేదు. కానీ ఒక విధానం ఉంది, ఆ విధానం తప్పించి విధి విహీనం చేశామనుకోండి, ఆ శ్రవణం చేత కూడా నీకు జ్ఞానం కలగదు అని చెప్పి చెప్పుకున్నాం. అదే విషయాన్ని చెప్తున్నారు. ఇంకా ప్రణతి బ్రహ్మచర్యో ఉపసర్పణాని కృత్వా సిద్ధి బహుకాలా తద్వత్. ఏంటండి ప్రణతి ఎలా వస్తుందంటే, ఆ వివేక ప్రాప్తికి ఎలా ఉపాయం ఏంటో చెప్తున్నాడు. ఎలా చేస్తే మనకు ఆ వివేక ఖ్యాతి కలుగుతుంది, వివేక ప్రాప్తి కలుగుతుంది. ప్రణతి బ్రహ్మచర్యో ఉపసర్పణాని కృత్వా సిద్ధి కలుగుతుంది. బహుకాలాత్, అది కేవలం ఏదో కొంతకాలం చేసేవాడిని కాదు, బహుకాలాత్ తద్వత్ అని ఇక్కడ చెప్పబడాలి. అంటే ప్రణతి అత్యంత శ్రద్ధాపూర్వకంగా వినమ్రతాపూర్వకంగా ఉండి మన గురువు దగ్గర దాన్ని ప్రణతిపూర్వకంగా అంటే నతమస్తకంగా ఉండి వినమ్రతాపూర్వకంగా విద్యను గ్రహించాలన్నమాట. అలాగే బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ గురువుల యొక్క ఉపాసన చేస్తూ గురువులకు సేవ శుశ్రూష చేస్తూ అధ్యయనం చేస్తూ ఎవరైతే ఉంటారో వారికి సిద్ధి కలుగుతుంది. ఉపసర్పణాన్ని అంటే దగ్గరగా సాంగత్యంలో ఉంటూ ఎవరైతే ఉంటారో సిద్ధి, అందులో బహుకాలం ఏదో కొంతవరకు చేసాం అయిపోయింది అనుకోరు. ఆ సిద్ధి లభించేంత వరకు దీర్ఘకాలం వరకు మనము వారికి వినమ్రతాపూర్వకంగా శ్రద్ధాపూర్వకంగా గురువుల సాన్నిధ్యంలో విద్యాధ్యయనం చేస్తూ దీర్ఘకాలంగా మనకు ఆ సిద్ధి కలిగేంత వరకు, ఆ తృప్తి కలిగేంత వరకు మన నిరంతరంగా బహుకాలం వరకు మనము ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు మనకు ఒక విధి విధానం ప్రకారంగా వింటూ క్రమంగా చేస్తూ ఉంటే అప్పుడు మనకు సిద్ధి కలుగుతుంది, వివేక సిద్ధి కలుగుతుంది, అంటే ముక్తి కలుగుతుంది అని చెప్పి ఈ 19వ సూత్రము చెప్తుంది. చూడండి, దీన్ని ఒక్కొక్క పదాన్ని విడిచి చెప్తున్నాడు. ప్రణతి అంటే, ప్రణతి అంటే సూత్రంలో ప్రణతి బ్రహ్మచర్యో ఉపసర్పణాని అని ఉంది కదా. ప్రణతి బ్రహ్మచర్యో ఉపసర్పణాని బహుకాలాత్ కృత్వ, బహుకాలం వరకు చేసి. ఏంటివి చూడండి. ప్రణతిం అంటే గురువు నమ్రత, అంటే గురువు మీద శ్రద్ధ, నమ్రత, వినమ్రతా భావన. నమ్రత అంటే నమ్ర భావానుష్ఠానం, నమ్రతాపూర్వక అనుష్ఠానం ఉండాలన్నమాట. ఏదో పైకి చూపించడం కోసం కాదు, నిజంగా గురువు మీద అత్యంత శ్రద్ధ ఉండాలి, అత్యంత ప్రేమ ఉండాలి. ఏదో నాటకం చేయడం కోసం, వాళ్ళని ఏదో ముఖం మీద వాళ్ళు సంతోషపరచడం కోసం కాదు. వాస్తవికంగా గురువు పట్ల శ్రద్ధ ఉన్నప్పుడే వాళ్ళు కూడా శ్రద్ధావాన్ వ్యక్తికి వాళ్ళు ఉండే ఆత్మ జ్ఞానాన్ని మొత్తం కూడా సంపూర్ణంగా వాళ్ళు సమర్పించగలుగుతారు అన్నమాట. మనలో సమర్పణ భావం ఎప్పుడు వాళ్ళు సమర్పణ భావంతో నీకు ఆ విద్యను అందచేయలేదు. కాబట్టి నమ్రత అంటే నమ్రతా భావానుష్ఠానం ఉండాలండి, వినమ్రతాపూర్వకమైన భావన నిష్ఠాగా ఉండాలి, అనుష్ఠానం ఉండాలి. తర్వాత బ్రహ్మచర్యం అంటే సంయమం ఉండాలి. అంటే విషయాల పట్ల ఆకర్షణ ఉండదు అన్నమాట. విషయాల పట్ల ఆకర్షణ ఉన్నంతసేపు ఏమవుతుందంటే మనం జ్ఞానాన్ని పొందలేము, జ్ఞానాన్ని నేర్చుకోలేము. విషయ వాసన పట్ల ఆకర్షణ ఉన్నప్పుడు మనం శుద్ధమైన సాత్వికమైన జ్ఞానాన్ని మనం పొందలేము అని చెప్పి ఇక్కడ. అందుకే బ్రహ్మచర్యం అంటే సంయమం అని చెప్పి చెప్పిన బ్రహ్మచర్య సంయమం. తథా అలాగే ఉపసర్పణం అంటే ఏమిటి? ఉపసర్పణం అంటే సూత్రంలో ప్రణతి బ్రహ్మచర్య ఉపసర్పణాని.
ప్రణతి అంటే నమ్రతా భావన ఉండాలి గురువు పట్ల. తర్వాత బ్రహ్మచర్యం అంటే సంయమం ఉండాలి, నియంత్రణ ఉండాలి. అలాగే తథా ఉపసర్పణం అంటే గురువు ఉపసేవనం, గురువులకు సేవ శుశ్రూష చేయాలి, పెద్దలకు సేవ శుశ్రూష అనేది చేయాలి. అది గురోర్ ఉపసేవనం. స్వయమేవ శ్రద్ధయా సేవాం బహుకాలం కృత్వ, శ్రద్ధాపూర్వకం బహుకాలం చేయాలి. ఏదో ఒక ఆ వృద్ధులకు ఆ గురువులకు సేవ శుశ్రూష చేస్తూ ఉంటే మనకు జ్ఞానం లభిస్తుంది, వివేకం కలుగుతుంది. కాబట్టి మనకు వివేకాన్ని పొందాలి అంటే, జ్ఞాన్ని పొందాలంటే గురువులకు సేవ శుశ్రూష చేసినప్పుడే మనకు కనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళ సాన్నిధ్యంలో వాళ్ళ సాంగత్యంలో ఉన్నామనుకోండి, ప్రతినిత్యం మనం వెళ్తుంటే, మనం మాట్లాడుతుంటే, మనం కూర్చున్నా చేసిన మనలో ఉండే ప్రతి యాక్టివిటీ, ప్రతి గతివిధిని వాళ్ళు గమనిస్తూ ఉంటారు అన్నమాట. అందుకే ఎప్పుడెప్పుడు వాళ్ళు బోధిస్తుండే ఇలా కాదు ఇలా కాదు ఇలా అని చెప్పి నిరంతరం చెప్తూ ఉంటారు అన్నమాట. అలా చెప్పడం వల్ల వాళ్ళకి ఒక అనుభవం ఏర్పడుతుంది, వాళ్ళకు జ్ఞాన వృద్ధి కలుగుతుంది అన్నమాట. అందుకే మనం అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవిన చత్వారి తస్య వర్ధంతే ఆయు విద్య యశో బలం. అంటే అభివాదన పూర్వక నమ్రతాపూర్వకంగా ఉండి ప్రతి నిత్యం గురువులకు పెద్దలకు జ్ఞాన వృద్ధులకు మనము ఇంకా జ్ఞానంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిరంతరంగా వాళ్ళ సాన్నిధ్యంలో ఉండడం వల్ల నిరంతరం వాళ్ళ ఉపాసన చేయడం అంటే వాళ్ళు నమస్కరించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఒక ఆత్మీయ భావన ఏర్పడుతుంది, మన పట్ల ఆత్మీయ భావన ఏర్పడుతుంది. అట్లా ఆత్మీయ భావన ఏర్పడినప్పుడు వాళ్ళకు నిరంతరంగా వాళ్ళ దగ్గర జ్ఞానం ఏదైతే ఉందో వాళ్ళు మనకు అందజేస్తుంటారు, వాళ్ళు తెలియజేస్తుంటారు అన్నమాట. అందుకే అటువంటి వ్యక్తికి నిరంతరంగా అభివాదనం చేయడానికి శీలం స్వభావం ఎవరికైతే ఉందో, వినమ్రతా భావన గురువు పట్ల శ్రద్ధాభావం ఎవరికైతే ఉందో వాళ్ళకి ఆయు పెరుగుతుంది, విద్య పెరుగుతుంది, బలం పెరుగుతుంది, ఐశ్వర్యం కీర్తి కూడా పెరుగుతుంది, అన్ని పెరుగుతాయి అన్నమాట. అందుకే ఇక్కడ ఉపసర్పం అంటే గురువులకు దీర్ఘకాలం వరకు సేవా శుశ్రూష చేస్తూ ఉండాలి. అప్పుడు అటువంటి వ్యక్తికి అన్ని వృద్ధి చెందుతాయి అన్నమాట. కాబట్టి స్వయంగా ఇప్పుడు వృద్ధి చెందామండి. మన గురువు లేకుండా ఏది కూడా మనం ముందుకు వెళ్ళామండి. గురువు లేని విద్య గుడ్డిది అంటామాట. అది వాస్తవంగా చెప్పారు, యథార్థంగా చెప్పారు. మనం వెళ్ళవచ్చు, కానీ సాధ్యమైన గురువును కూడా మనము ప్రత్యక్షంగానే పరోక్షంగానే ఖచ్చితంగా వారి గురువు పట్ల శ్రద్ధాభావం ఉన్నప్పుడే మనకి ఇవన్నీ త్వరగా సిద్ధిస్తాయి. సో అందుకే ఇక్కడ గురువు ఉపసేవనం, గురువుకి యొక్క ఉపసేవన దగ్గర ఉండి, అంటే దగ్గర ఉండి సేవ చేస్తున్నాం అనమాట. ఏదో పరోక్షంగా ఏదో అవసరాన్ని బట్టి మనం ఏదో కావాల్సిన వస్తువులు పదార్థాలు పంపించేసేవాడిని, అది కూడా సేవే. కానీ సాధ్యమైనంత వరకు దగ్గరగా ఉండే అనుభవం వేరు, దూరంగా ఉండి చేసే సేవ వేరనమాట. కాబట్టి సాధ్యమైనంత వరకు మన గురువులకు సేవ, పెద్దలు జ్ఞాన వృద్ధులు, వయ వృద్ధులు ఎవరైతే ఉన్నారో, ఇంకా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేవ చేయడం వల్ల కేవలం వృద్ధులు అంటే గురువులే కాదు, తల్లిదండ్రులు కూడా మన గురువులే. మొట్టమొదటి గురువులు వాళ్ళే అన్నమాట. తల్లి తండ్రి దైవం అని చెప్పి ఎందుకంటే ఇందుకోసం అన్నమాట. వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర జీవితంలో బాల్యావస్థ అంటే ఈ అవస్థ వరకు వచ్చారంటే వాళ్ళు చాలా అనుభవాలు ఉంటాయండి. వాళ్ళు కూడా అందుకే ప్రతి అడుగడుగునా ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని చెప్పి పిల్లలకు బోధిస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకు వాళ్ళు వినకపోయినా కూడా మాటి చెప్తూ ఇలా చేయొద్దని చెప్పి వాళ్ళని బోధిస్తూ ఉంటారు, నిరంతరంగా చెప్తూనే ఉంటారు. వాళ్ళు బాధపడినా విసిగించుకున్నా కూడా వాళ్ళు ఇలా చేస్తే వాళ్ళకు ముందుకు రాదు, లేదంటే అనిష్టం కలుగుతుంది, లే నష్టం వస్తుంది, లే బాధపడతారు, దుఃఖపడతారు అని చెప్పి బోధిస్తూనే ఉంటారు. ఎందుకు? వాళ్ళ దగ్గర అనుభవం ఉంది. శాస్త్రాలు చెప్పిన విషయాలే వాళ్ళ జీవితంలో ఆచరించి వాళ్ళు అనుభవించి చూశారు కాబట్టి అందుకే అనుభవం ద్వారా చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ అనుభవాన్ని మనం పొందాలి అంటే మనము వాళ్ళకు సేవ చేస్తూ ఉండాలి. మన పిల్లలు కూడా ఎవరైతే ఉన్నారో పెద్దలకు సేవ చేయడం వల్ల వాళ్ళ నష్టమే కాదండి. పెద్దలకు సేవ చేయడం వాళ్ళు ప్రతి విషయాన్ని వాళ్ళలో ఉండే గుణాలను వాళ్ళు కనిపెడుతూ ఉంటారు. ఎక్కడ ఏ మంచి పనులు చేస్తున్నారు, ఎలా ఉండే గుణాలు అయితే వాళ్ళని పెంచడం కోసం ప్రయత్నం చేస్తారు, అవగుణాలు ఉంటే వాటిని తొలగించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంటారు అన్నమాట. కాబట్టి అన్ని రకాల లాభాలు ఉంటాయి. కాబట్టి పెద్దలకు సేవ శుశ్రూష చేయడం వలన లాభాలే కానీ నష్టాలు ఉండవు. కాబట్టి అదా ఇక్కడ కూడా గురువు ఉపసేవనం స్వయమేవ శ్రద్ధయ, అది కూడా శ్రద్ధ ఉండాలి. ఏదో బలవంతంగా అమ్మ చెప్పేది, నాన్న చెప్పేది, లేదంటే ఏదో చెప్పారు గురువులకు సేవ చేయమని బలపూర్వకంగా చేయకూడదు. బలపూర్వకం చేస్తే మనకు శ్రద్ధ లేకుండా చేస్తే ఏమవుతుందంటే అది ఫలదాయి కాదండి. నువ్వు శ్రద్ధ లేనప్పుడు అది కూడా అదే విధంగా ఉంటుందండి. శ్రద్ధ లేనప్పుడు నువ్వు ఏ కర్మ చేసినా శ్రద్ధాపూర్వకంగా చేయవు, అది వ్యవస్థితంగా ఉండదు అన్నమాట. అవ్యవస్థితంగా ఉంటుంది. అవ్యవస్థంగా చేసినప్పుడు అది అవ్యవస్థంగానే ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం చేసే కర్మ పట్ల శ్రద్ధ, వినమ్రత భావం, నతమస్తకని గురువులే ఆశ్చర్యపోవాలి. అంటే గురువులు అంటే ఆశ్చర్యపోవడం ముఖ్యం కాదంట. నీ కర్మ పట్ల అతనికి ఆ మనసులో ఈ మనలో ఉండే గుణాన్ని చూసి వాళ్ళ గురువుకి అలాంటి ఆత్మీయ భావన ఏర్పడినప్పుడు నీకు సంపూర్ణం త్యాగం చేయడానికి ఆ గురువు నీకు ముందుకు వస్తారు, సన్నద్ధుడు అవుతారన్నమాట. కాబట్టి స్వయమేవ శ్రద్ధయా సేవాం బహుకాలం కృత్వా, చాలా కాలం వరకు చేసి అప్పుడు మనకు చేస్తే సిద్ధి. ఏ సిద్ధి కలుగుతుంది? తద్వత్. ఎలా అంటే జ్ఞాన సిద్ధి, అంటే జ్ఞాన లాభో భవతి. ఆ జ్ఞాన సిద్ధి కలుగుతుంది, జ్ఞానం లాభం కలుగుతుంది. తద్వత్ అంటే పైన చెప్పి ఇంద్రవత్. చూడు, ఆ ఇంద్రుడికి నిరంతరంగా మనము నిరుధ్యాసము ఆ బ్రహ్మచర్య కాలం 32 సంవత్సరాలకు అక్కడ సేవ చేసుకుంటూ
బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ అక్కడ గురువుకి సేవ చేసుకుంటూ కూర్చున్నా, ప్రజాపతికి సేవ చేసుకుంటూ కూర్చున్నాయి కదా. అలాగే దీర్ఘకాలం వరకు బహుకాలం వరకు దీర్ఘ సేవ చేశాడు కాబట్టి ఆత్మతత్వాన్ని ఆత్మోపదేశాన్ని తెలుసుకొని వచ్చాడు. తద్వత్ అంటే పైన చెప్పిన ఇంద్ర విరోచన కథలో ఇక్కడ ఇంద్రుడు 101 సంవత్సరం వరకు అక్కడే ఆ బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ సేవ చేస్తూ అక్కడ విద్యను గ్రహించుకుని వచ్చాడనమాట. దీర్ఘకాలం సేవ చేస్తే మనకు అటువంటి సిద్ధి కలుగుతుంది అన్నమాట. విరోచనుడు అలా చేయలేదు కాబట్టి 32 సంవత్సరాలనే వచ్చి ఇదే చెప్పింది అదే అని చెప్పి ఆలోచన లేకుండా విచారణ లేకుండా వచ్చి ఎన్నిక వచ్చి అలాగే సాంసారిక విషయాల్లోనే మునిగిపోయాడు అనమాట. కాబట్టి మనం ఇంద్రుడికి సమానంగా తద్వత్ అని దీర్ఘకాలం సేవ చేసి శ్రద్ధాపూర్వకంగా బ్రహ్మచర్యపూర్వకంగా ఎక్కువ దీర్ఘకాలంగా సేవ చేస్తూ మనం జ్ఞానాన్ని పొందాలి అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే జ్ఞాన సిద్ధి జ్ఞాన లాభో భవతి. తద్వత్ అంటే ఇంద్రవత్, ఇంద్రుడికి సమానంగా పైన చెప్పిన ఇంద్రుడికి సమానంగా. యథా ఇంద్రుడు ప్రణత్యాదీన్, ప్రణత్య అంటే ప్రణతి, బ్రహ్మచర్యము, ఉపసంహి 3. ప్రణత్యాదీన్ చిరం అంటే చిరకాలం వరకు సమ్యక్ అనుష్ఠాయ అంటే సమ్యక్ అనుష్ఠానం చేసి బాగా అక్కడ సేవ శుశ్రూష చేసి జ్ఞాన లాభం ప్రాప్తం, జ్ఞాన లాభాన్ని పొందాడు. ఎవరు? ఇంద్రుడు పైన పొందాడు అని చెప్పి చెప్పుకున్నమాట. అదేవిధంగా గురు భక్తితో జ్ఞాన ప్రాప్తిశ్చ శృతౌ ప్రదర్శ్యతే అపి. ఈ గురు భక్తి వలన గురువుల పట్ల శ్రద్ధ ఉన్నప్పుడు జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది. గురువుల పట్ల శ్రద్ధాభావన, పెద్దల పట్ల శ్రద్ధాభావన ఉన్నప్పుడు, వయోవృద్ధుల పట్ల శ్రద్ధాభావన ఉన్నప్పుడు జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి శృతౌ ప్రదర్శ్యతే అపి. శృతిలో కూడా వేదంలో ఒక ప్రమాణం ఉందంట, శృతిలో చెప్పబడింది అనమాట. ఎందుకంటే శృతి మనకు స్వతహా ప్రమాణం కదా. ఎందుకంటే శృతి అనేది వేదం అనేది ఈశ్వరీయ వాణి, ఈశ్వరీయ వాక్ కాబట్టి గురు భక్తి వలన జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి శృతౌ ప్రదర్శ్యతే. శృతుడా ఒక సూత్రాన్ని ఇక్కడ మంత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏంటది చూడండి, మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఇది యస్య దేవే పరాభక్తి, యస్య ఎవరికైతే దేవే పరాభక్తి, దేవుడి మీద అంటే ఆ దేవుడి మీద పరమ భక్తి ఉందో, యస్య దేవే దేవుడి మీద పరాభక్తి పరమ భక్తి ఉందో, యథా దేవే తథా గురౌ ఏ విధంగా ఈ దేవుడి మీద అలాంటి భక్తి శ్రద్ధలు ఉన్నాయో, తథా అలాగే, తథా దేవే తథా గురౌ యథా ఏ విధంగా అయితే ఆ దేవుడి మీద భక్తి శ్రద్ధ పరమేశ్వరుడి మీద ఉందో అలాగే తథా గురువు పట్ల అదే శ్రద్ధ, అదే వినమ్రతా భావన, అదే విధంగా నతమస్తకం కావాలంటే అంత పూర్తి శ్రద్ధ సమర్పణ భావన ఉండాలి. ఏ విధంగా అయితే పరమాత్మ పట్ల మనకు ఆ అభిప్రాయం అలాంటి భావన ఉంటుందో అదే విధమైన భావన తథా గురువు పట్ల కూడా అదే విధంగా ఉండాలి. నిజంగా ఆ కనిపించే దేవుడి కన్నా కనిపించే గురువే మిన్న ఎందుకంటామంటే ఆ గురువే నీకు ఆ దేవుని ప్రదర్శించగలుగుతాడు, ఆ దేవుని సాక్షాత్కారం చేయగలుగుతాడు అన్నమాట. కాబట్టి మనకి అందుకే గురువు పట్ల ఏ విధంగా దేవుడి పట్ల ఆ పరమాత్మ పట్ల అత్యంత శ్రద్ధ సమర్పణ భావన ఉంటుందో అలాగే తథా గురువు పట్ల కూడా అదే శ్రద్ధ ఉండాలి, మరి లేశవత్ తగ్గకూడదు. అందుకే చాలా మంది గురువు గోవింద్ సింగ్ అనే వాళ్ళు, జైన్ సంప్రదాయం వాళ్ళు ఎక్కువ గురువునే పూజిస్తుంటారు. గురువుని సర్వపరిగా భావిస్తామన్నమాట. ఆ కనిపించిన ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం కన్నా పరమతత్వం తీసుకున్నా ముందు గురువు పట్ల శ్రద్ధ ఉంటే ఆ గురువు అతను తీసుకెళ్తాను నమ్మకం అనమాట. అందుకే చాలా మంది గురువులను పూర్తిగా భగవంతుడిగా భావిస్తుంటారు. అది ఆ పరంపర కూడా వస్తుంది. మనం ఇప్పుడు మహాపురుషులంతా మనం మహాపురుషుడు శివుడు, విష్ణు, బ్రహ్మ, మహేశ్వరుడు, రాముడు, కృష్ణుడు అంతా మహాపురుషులు మనకు దేవుళ్ళు. ఈ దేవుళ్ళని మనం నిరంతరంగా అదే శ్రద్ధ భక్తి మనం చూపిస్తూ ఉంటేనా వాళ్ళ పట్ల నిజంగా మనకు ఆ ఈశ్వరుడు పరమాత్మ యొక్క దర్శనం కూడా మనకు కలుగుతుంది. ఆ విధంగా దేవతల పట్ల మనకు ఏ విధంగా నిజమైన శ్రద్ధ భక్తి ఉంటుందో అదే శ్రద్ధ లౌకిక గురువుల పట్ల కూడా మనకు సమర్పణ భావన ఉండాలి. అప్పుడే మనము నిజంగా జ్ఞానాన్ని పొందగలుగుతాము అని చెప్పి మనకు వేదం యొక్క ప్రమాణం ఇది శ్వేతాస్పద ఉపనిషత్తులు ఇవ్వబడిందండి. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురువు, ఎలాగైతే ఆ దేవుడి మీద ఉందో తథా గురువు పట్ల కూడా అదే శ్రద్ధ భక్తి నిష్ఠ కలిగి ఉండాలి అని చెప్పి మనకు శ్వేతాస్పద ఉపనిషత్తులో స్పష్టంగా చెప్పబడింది. తస్య ఏతే కథితాః హ్యర్థాః, తస్య ఏతే కథితాః హి అర్థాః. ఎందుకంటే ఆ విషయంలో ఏతే కథితాః అర్థాః ప్రకాశంతే మహాత్మానః. ఎందుకంటే అలా చేయడం వల్ల జ్ఞాన ప్రాప్తి కలుగుతుందని చెప్పి తస్య ఏతే కథితాః హి అర్థాః ప్రకాశంతే. అందులో పైన చెప్పబడి ప్రణతి బ్రహ్మచర్యం ఉపసర్పణ చేయడం వల్ల ఆయనకు జ్ఞాన ప్రాప్తి కలుగుతుందని చెప్పి చెప్పబడింది. జ్ఞాన ప్రాప్తిగా అన్ని ఇప్పుడు చెప్తే ఆయు, విద్య, ఐశ్వర్యము, సంపత్తి, అన్ని రకాల ఐశ్వర్యాలు
అతనికి కలుగుతాయి. అందుకే కథితాహ హి అర్థాహ ప్రకాశంత అన్ని ప్రకాశితమవుతాయి, వ్యక్తమవుతాయి. ఎవరికి? అలాంటి మహాత్ములకు సేవ చేయడం వలన, వారికి గురువులకు సాన్నిధ్యంలో ఉండటం వలన ఇవన్నీ కలుగుతాయని చెప్పి అందులో దీర్ఘకాలం వరకు చేయాలి. ఆ దీర్ఘకాలం వరకు చేసేది తద్వత్ ఇంద్రుడికి సమానంగా మనకు జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది. యథార్థమైన స్థితి మనకు బోధపడుతుంది అని చెప్పి ఇక్కడ మనం 19వ సూత్రం చెప్పాం. ఏముండాలి? ప్రణతి అంటే వినమ్రతా భావన, నమ్రతా భావన, గురువు పట్ల అత్యంత నిష్ఠాభావన ఉండాలి, బ్రహ్మచర్యం సంయమం ఉండాలి, ఉపసర్పణం ఆ గురువులకు దీర్ఘకాలం వరకు సేవా శుశ్రూష చేస్తూ ఉంటేనా అప్పుడు మనకు ఆ దీర్ఘకాలం చేసిన సిద్ధి కలుగుతుంది. ఏ విధంగా ఇంద్రుడికి ఆ గురువుకి ప్రజాపతికి సేవ చేసే విధంగా జ్ఞానాన్ని పొందగలిగేదో అలా మనం కూడా చేయాలి. అలాగా గురువుల పట్ల ఏ విధంగా దేవతల పట్ల మనకు శ్రద్ధ భక్తి ఉంటుందో అదే విధంగా గురువుల పట్ల కూడా ఉండాలని చెప్పి మనకు స్పష్టంగా ఇది శ్వేతాస్పత్ర ఉపనిషత్తు యొక్క పంక్తి వేద మంత్రం ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురువు అని చెప్పి మనం చెప్పుకున్నాం. అస్తు ఇంకా తో ఇలా ఉంటుంది. ఇది ఎంతవరకు చేయాలి అంటే ఇప్పుడు పైన చెప్పుకున్నా ఎంతవరకు చేస్తే అలా కలుగుతుంది మనకు ఆ జ్ఞాన ప్రాప్తి. దీర్ఘకాలానికి చెప్పావు కదా, అంటే నిజంగా దీర్ఘకాలానికి చేస్తే మనకు ముక్తి కలుగుతుందా కలగదా? ఆ జ్ఞానోదయం కాదా? అటువంటిప్పుడు ఇది కూడా ఒక ప్రమాణం చూపించారు. కిం ప్రణత్యాదినా శ్రవణం బహుకాలం అనివార్యం ఇది ఆకాంక్ష ఉచితే. గురువులకు సేవా సృష్టి దీర్ఘకాలం చేస్తూనే ఉండాలా? అంటే దీర్ఘకాలం చేస్తే కానీ మనకు జ్ఞానోదయం కలగదా? ఆ ముక్తి వివేకం కలగదా? ముక్తి కలగదా అని ఒక ప్రశ్న కలిగినప్పుడు పూర్వపక్షికి ప్రశ్నకర్తకి సందేహం కదా. ఇలా గురువులకు ఎన్నేళ్ళు సేవ చేయాలండి, గురు శుశ్రూష ఎంతవరకు చేయాలి అని చెప్పి కొంత అధైర్యంగా ఉంటారు. అధైర్యం అని కాదు, మన నిష్ఠ అనేది ఉంటే ఆటోమేటిక్ తొలగకుండా నేర్చుకోవచ్చు. దానికి ప్రమాణం చూపిస్తారు. కిం ప్రణత్యాది అంటే ప్రణతి అంటే నమ్రతా భావన అనేది, బ్రహ్మచర్యం అనేది, సంయమం అనేది, అదేవిధంగా గురువుల యొక్క శుశ్రూష అనేది ఇది ప్రణత్యాదిన శ్రవణం. ఈ గురువులకు సేవ శుశ్రూష చేసుకుంటూ శ్రవణం ఏదైతే ఉపన్యాసం వింటున్నావు, ఉపదేశం వింటున్నావు అది బహుకాలం అనివార్యం. బహుకాలం వరకు చేయడం అనివార్యమా? ఇది ఆకాంక్ష ఉచిత. ఇలాంటి ఆకాంక్ష కలిగినప్పుడు ఇదేమో నిజంగా అనివార్యం అంటే బహుకాలం చేసినా వస్తుందా లేదా రాదా అంటే దానికి సమాధానం చెప్తున్నాడు. నా అలా కాదు. దీర్ఘకాలం వరకు గురువులకు సేవ శుశ్రూష చేస్తూనే ఉంటేనే నీకు ఇంద్రుడు కదా 101 సంవత్సరం వరకు ఆ సేవ చేశాడు కాబట్టి ఆయనకు ముక్తి కలిగింది. అంటే మనం కూడా 101 సంవత్సరాల వరకు కనీసం ఒక 50 ఏళ్ళ వరకు చేయాలన్నా అంటే ఎన్ని జన్మలు మారిపోతాయి ఇప్పుడున్న యుగంలో అయితే? అలాగా మనకు సందేహం రావచ్చు. అందుకే దాని గురించి సమానం చెప్తున్నాయి ఇక్కడ. నా బహుకాల పర్యంతం ఆ శుశ్రూష చేయాలని లేదన్నమాట, నియమం లేదు. నా అని నిషేధించారు. కాల నియమ అలా కాల నియమం అంటే లేదు. ఇంతకాలం వరకు చేస్తే ఈ జ్ఞానం వస్తుంది, ఇంతవరకు చేస్తే ఇది వస్తుంది, ఇది ప్రాప్తిస్తుంది అని చెప్పి ఆ నియమం లేదట. నా కాల నియమో. ఎందుకంటే వామదేవవత్ ఒక వామదేవ అనే వ్యక్తి, వామదేవ ఋషి, ఆయన కూడా సేవ శుశ్రూష చేసేవాడు. కానీ ఆయన దీర్ఘకాలం వరకు సేవ చేయలేదు అనమాట. దీర్ఘకాలం వరకు సేవ చేయలేదు. అందుకే ఇంతకాలం చేస్తే ఈ జ్ఞానం వస్తుంది, వివేకం వస్తుంది, రూల్యం లేదండి. మనకు నిజంగా సమర్పణ నిష్ఠాభావన కలిగితే మనకి ఈరోజు జ్ఞానోదయం కలిగిన ఆశ్చర్యం లేదన్నమాట. ఈరోజు మనకు సమర్పణ భావంతో పూర్తిగా త్యాగం చేశామంటే మనం దాని పట్ల లేశ మాత్రమే తిరిగి చూడటానికి ఇష్టం లేదనుకోండి. అలాంటి పూర్తి సంకల్ప నిష్ఠతో మనం త్యాగం చేసినామంటే, సమర్పణ చేసినామంటే, పరమాత్మకు అంకితమైనామంటే నీకు ఈ రోజే పరమాత్మ అనుగ్రహించి నిన్ను ముక్తికి అధికారి చేస్తాడు. ముక్తికి వివేకానికి అధికారి చేస్తాడనమాట. ఆత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి అధికారిగా చేస్తాడనమాట. అందుకే నా కాల నియమో వామదేవవత్ అని చెప్పి మనం అక్కడ యోగ భాష్యంలో కూడా చెప్పుకున్నాం, యోగ దర్శనంలో కూడా చెప్పుకున్నామట. అది కాల నియమం. నా కాలం అంటూ నియమం లేదు. ఈ టైంకి ఇంత వస్తుంది, ఈ టైంకి ఇంత లభిస్తుంది, ఇంత టైంకి ఇంత జ్ఞానం వస్తుంది అని చెప్పి నియమం లేదు. దాంట్లో ప్రమాణం వామదేవ అనే ఋషి, వామదేవవత్, వామదేవుడికి సమానంగా. ఏంటి భాష్యం చూడండి. వివేక సిద్ధౌ కాల నియమో నాస్తి. వివేకాన్ని పొందడం కోసం, వివేక సిద్ధి కోసం కాల నియమో నాస్తి. కాలం ఒక నియమం లేదు. ఇంతకాలం చేస్తే, ఇన్ని సంవత్సరాలు చేస్తే వివేకం కలుగుతుందని చెప్పి అలా నియమం లేదు. చెప్తుంటదా ముక్తి కలగాలంటే అనేక జన్మల, కోట్ల జన్మలు కలిగితే కానీ మనకి ముక్తి కలగదు అని చెప్తారు. కరెక్టే, కానీ ఎట్లా, ఏ విధంగా అంటే సామాన్య స్థితిలో ఉన్నా అంటే జన్మాంతరం పడవచ్చు, వేల సంవత్సరాలు బట్టి, కోట్ల సంవత్సరాలు కూడా పట్టవచ్చు అనమాట. మనం కర్మలు చేయకుండా, యథార్థమైన కర్మలు చేయకుండా పాప కర్మలు చేస్తుంటే జన్మలేంటి కోట్ల జన్మలే పడుతుంది అన్నమాట. కానీ మనం యథార్థంగా తెలుసుకున్నప్పుడు దానికి అన్ని జన్మలు వివేకం ప్రాప్తి కోసము, ముక్తి ప్రాప్తి కోసం అనేక జన్మలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కోట్ల జన్మలు తీసుకోవాల్సిన అవసరం లేదు. వేల జన్మలు తీసుకోవాల్సిన అవసరం లేదు. జన్మాంతరాల వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఇది ప్రత్యక్ష ప్రమాణం, ఇది కూడా చూపిస్తున్నారు. అట్లా నియమం లేదు. వివేక సిద్ధం, వివేక ప్రాప్తి కోసం, వివేక సిద్ధి కోసం కాల నియమో నాస్తి. కాల నియమం అంటూ లేదు. ఎందుకంటే కస్యచిత్ క్షిప్రం
కొందరికేమో క్షిప్రం వివేకం కలుగుతుంది, అంటే త్వరగా కొందరికి వివేకం కలుగుతుంది. కస్యచిత్ శిరేణ, కొందరికి దీర్ఘంగా అర్థమవుతుంది. కొందరికి జ్ఞానం దీర్ఘంగా వస్తుంది, కొందరికి జ్ఞానోదయం త్వరగా వస్తుంది అన్నమాట. అంటే కొందరికి ఏదైనా ఒక విద్యా విషయం చదువుకుంటున్నా అంటే కొందరికి త్వరగా అర్థమవుతుంది, చెప్పేటప్పుడు అర్థమవుతుంది. కొందరికి దాన్ని ఇంటికి వెళ్ళి మళ్ళీ చదువుకున్నప్పుడు అర్థమవుతుంది. కొందరికి ఏమో దాన్ని చదివిన తర్వాత మళ్ళీ అభ్యాసం చేస్తే మాటి మాటికి అప్పుడు అర్థమవుతుంది. నిరంతరంగా ప్రాక్టీస్ చేస్తుంటే అప్పుడు అర్థమవుతుంది అన్నమాట. అలాగే కస్యచిత్ క్షిప్రం, ఒకరికేమో క్షిప్రం అంటే శీఘ్రంగా అర్థమవుతుంది, వివేకం కలుగుతుంది. కస్యచిత్ శిరేణ, కొందరికి దీర్ఘకాలంగా అర్థమవుతుంది, అంటే ఒకసారి 2 సార్లు 3 సార్లు చేసినప్పుడు అర్థమవుతుంది, కానీ అర్థమవుతుంది, కొంత దీర్ఘంగా అర్థమవుతుంది. కస్యచిత్ ఇహ జన్మని, కొందరికేమో ఈ జన్మలో వివేకం కలుగుతుంది అన్నమాట. కొందరికేమో ఈ జన్మలో కలుగుతుంది. కస్యచిత్ ఇహ జన్మని, ఈ జన్మలో వివేకం కలుగుతుంది. కస్యచిత్ పర జన్మని, కొందరికేమో ఈ జన్మలో కలగదు, పరజన్మలో వేరే జన్మలో వివేక సిద్ధి కలుగుతుంది. ఆ రకంగా కస్యచిత్ ఇహ జన్మని, ఈ జన్మలో, కస్యచిత్ పర జన్మని, వేరే జన్మలో, లేదంటే ఇంకా 10 జన్మల తర్వాత లేదా 100 జన్మల తర్వాత, మన ఇష్టం, మన జ్ఞానం బట్టి, మన కర్మను బట్టి. కస్యచిత్ పర జన్మని వివేక సిద్ధి భవతి వామదేవవత్, వామదేవుడి ఋషికి సమానంగా. కాబట్టి కొందరిలో ఒక్కొక్క కర్మలు భిన్న భిన్నంగా ఉంటాయి కాబట్టి కర్మల వైభిన్యం ఉంటుంది కాబట్టి మనం చేసే కర్మలను బట్టి మనలో ఉండే సాత్వికతను బట్టి కొందరికి త్వరగా అర్థమవుతుంది, కొందరికి దీర్ఘంగా అర్థమవుతుంది, కొందరికి ఈ జన్మ పడుతుంది మొత్తం నేర్చుకోవాలంటే, వివేకాన్ని పొందాలంటే. కొందరికి ఏమో వచ్చి జన్మ పడుతుందన్నమాట. మన కర్మను బట్టి, మనం వృత్తిని బట్టి మనకు తెలుస్తున్నామండి మనం ఏ స్థితిలో ఉన్నాం, దాన్ని బట్టి మనం త్వరగా నేర్చుకోవచ్చు, కొంచెం టైం తీసుకొని నేర్చుకోవచ్చు. లేకపోతే ఈ జన్మ అంతా చాలా మందికి అనుభవాలు చూడండి, ఈ జన్మ అంతా కూడా నేర్చుకుంటే ఉంటుంటాం. చాలా మటుకు ఎంత చెప్పినా కూడా అనుభవం రాదండి. ఎంతైతే అనుభవం దీర్ఘకాలం సమయం వెచ్చించినప్పటికీ కూడా, యాపన చేసినప్పటికీ కూడా, కొంతమంది పిల్లల్లో, కొంతమంది బాలకుల్లో, కొంతమంది యువకుల్లో కూడా ఎంతైతే జ్ఞానం ఉంటుందో అంత వృద్ధుల్లో కూడా ఉండాలండి. ఒక్కోసారి చిన్న పిల్లల్లో ఎంతైతే జ్ఞానం ఉంటుందో అంత జ్ఞానం మనం కూడా కలగదన్నమాట. ఎందుకంటే గత జన్మలో ఆ వివేకం కోసం చాలా అభ్యాసం చేసేవాడు, అందుకే ఈ జన్మలో ప్రారంభ అవస్థ నుంచి అతనికి జ్ఞానోదయం కలిగింది. కొంతమందికి ఈ జన్మ అంతా మొత్తం గడిచిపోయింది, అయినా ఆ వివేకం కలిగదు, ఆ జ్ఞానోదయం కలగలేదు. అంటే మనం ఒక్కరికి ఒక రకమైన స్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ అందుకే ఒకరికి సంస్కారం బట్టి, వాళ్ళ యొక్క గతి విధిని బట్టి కొందరికి శీఘ్రంగా అర్థమవుతుంది, కొందరు చిరైన దీర్ఘంగా అర్థమవుతుంది, కొందరికి జన్మలో కలుగుతుంది, కొందరికి పరజన్మలో కలుగుతుంది. అలా అందుకే నియమం అంటూ లేదు, ఇది ఇప్పుడే కలుగుతుంది, ఇన్ని సంవత్సరాల తర్వాత కలుగుతుంది, లేదా ఇంత టైంలో కలుగుతుంది, నియమం అంటూ లేదు. అందుకే కస్యచిత్ పరజన్మని వివేక సిద్ధి భవతి, వివేక సిద్ధి కలుగుతుంది. వామదేవవత్ అని చెప్పి దృష్టాంతం ఇచ్చారు. ఏంటది వామదేవవత్? చూడండి, వామదేవస్య యథా ఇహ జన్మని వివేక సిద్ధి జాత. ఒక వామదేవ ఋషికి ఈ జన్మ వివేక సిద్ధి కలిగి ముక్తిని పొందాడంటది. అదే జన్మ ఏ జన్మలైతే ఉన్నాడో అదే జన్మ త్వరగా ఆ సమర్పణ, నిష్ఠ, శ్రద్ధతోటి పరమాత్మ అంకితం కావడం వలన, ప్రణతి, బ్రహ్మచర్యము ఉపసర్పణం చేయడం వలన ఇవరికి వామదేవ అనే ఋషికి, వామదేవ అనే వ్యక్తికి మనకు అదే జన్మలోనే వివేక సిద్ధి కలిగింది. ఇహ జన్మే వివేక సిద్ధి జాత, వివేక సిద్ధి కలిగింది అన్నమాట. ఎందుకు కలిగింది అంటే దానికి కారణం ఏంటంటే ప్రాక్ జన్మ, అంటే గత జన్మలో, పోయిన జన్మలో ప్రాక్ జన్మ సాధనానుష్ఠానాత్, గత జన్మలో ఆయన ఎక్కువగా సాధన చేసి ఉండొచ్చు అన్నమాట. ఎక్కువగా గురువుల సేవ శుశ్రూష చేసి ఉండొచ్చు, విద్యార్థ్యం నేర్చుకొని ఉండొచ్చు, అన్ని రకాల బ్రహ్మచర్యం పాటించి ఉండొచ్చు అన్నమాట. ఈ జన్మలోనే ప్రారంభం నుంచి ఆ వివేకం కలిగింది. మనం శంకరాచార్యం చూడొచ్చు, స్వామి దయానంద సరస్వతిని చూడవచ్చు, అలాగే చాలా మహాపురుషులు అన్నమాట. ఆయన 32 సంవత్సరాలు చాలా మందికి అకల్ కుల్తానయ్యే, అంటే బుద్ధి వికసితం కాదు. అటువంటి ఆ శంకరాచార్య 32 ఏళ్ల వయసులో మొత్తం 4 ధామాలు స్థాపించేసి, అన్ని చోట్ల మొత్తం వేద ప్రచారం చేసి, ఆ జైన మతస్థులను, బౌద్ధుని అందరినీ తరిమి కొట్టేసి, అంటే వాద వివాదం ద్వారా మన వేద స్థాపన చేసి ఆయన అంత ప్రచారం చేయగలుగుతాడు. ఎందుకు? ఈ జన్మలో కష్టపడ్డా బాల్యావస్థ నుంచి ఆయనకి వైరాగ్యం కలిగింది. బాల్యావస్థ నుంచి సన్యాసి తీసుకోవడానికి వైరాగ్యం కలిగింది అన్నమాట. అది మనం కథ వింటూ ఉంటామట. కాబట్టి నియమం అంటూ లేదు, ఈ జన్మలో కలుగుతుంది, వచ్చే జన్మలో కలుగుతుంది, అది మనం చేసే కర్మను బట్టి ఉంటుంది. కాబట్టి ఆయన కూడా ఇప్పుడు వామదేవ ఋషి ఈ జన్మలో అదే జన్మలో ముక్తిని పొందారు, వివేకాన్ని పొందారంటే ప్రాగ్ జన్మ సాధనానుష్ఠానాత్, గజను సాధన చేసి ఉండాడు కాబట్టి ఈ జన్మలో అలాంటి వెంటనే సిద్ధి కలిగింది అనమాట. కాబట్టి మనం చేసిన కర్మ మన దగ్గరనే ఉంటాయని, అందుకే మన కర్మలు ఏదో చేయకపోయినా, రేపు చేయకపోయినా, ఒక 10 రోజుల తర్వాత చేయకపోయినా, ఎప్పుడో ఒకసారి మనమే చేయాలి. మన జీవితంలో సుఖంగా, సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాం అనుకోండి, ఉదయం గుర్తుపెట్టుకోండి, మనము మంచి కర్మలు, ధార్మికమైన కర్మలు, యజ్ఞానుష్ఠాన కర్మలు మనం ఇప్పటి నుంచి చేసుకుంటూ పోతే ఒక కర్మాశయం, ఒక పుణ్య కర్మాశయం ఏర్పడుతుంటుంది. అదే పుణ్య కర్మాశయము అది నీకు వెంటనే ఈ జన్మలో కూడా ఫలాన్ని ఇవ్వచ్చు, లేకపోయినా వచ్చే జన్మలో ప్రారంభం నుంచి నీకు మంచి ఫలాన్ని ఇస్తున్నమాట. కానీ ఫలాన్ని ఇస్తున్నమాట. మనం కర్మలు చేయలేకపోయినా అనుకోండి, మనం అలాగే ఉంటాము.
దీర్ఘకాలంగా మనకు చెప్తుంది కదా, అనేక జన్మలే జన్మాంతరం పడవచ్చు, అనేక జన్మలకి ఇక్కడే సంసార చక్రం తిరుగుతూ ఉంటాం, లేదా పశువు పక్షి క్రిమి కీటకాల్లో యోనుల్లోకి వెళ్తూ ఉంటాం అన్నమాట, ఇక్కడే తిరుగుతూ ఉంటాం అన్నమాట. మనకు మానవ జన్మ అతి దుర్లభమైన మానవ జన్మ, మనకు ఎంతో పుణ్యం చేసుకుంటే ఈ జన్మ కలిగింది కాబట్టి దీన్ని సార్థకం చేసుకోవాలంటే మంచి కర్మలు చేసుకుంటూ ఆ అవకాశం పరమాత్మకి మనుషులకి ఇచ్చాడనమాట. ఆ తపశ్శక్తి చేసుకోవడం కోసం మనిషికి అవకాశం కల్పించాడు. ఈ మనుషులకు ఇచ్చినటువంటి సదవకాశాన్ని మనం ఉపయోగించుకుని ధార్మిక క్రియాకలాపాలు యజ్ఞానుష్ఠాలు చేస్తూ మనము మంచి స్థితిని యోగ్యతని పొందామనుకోండి, వైరాగ్యాన్ని పొందామనుకోండి, జ్ఞానాన్ని పొందామనుకోండి, మనకు ఆ పుణ్య విశేషం వల్ల మంచి సద్గురువు యొక్క సాన్నిధ్యం కలుగుతుంది. ఆ సద్గురు యొక్క సాన్నిధ్యంతో వివేకాన్ని పొంది మనం కూడా ముక్తిని పొందవచ్చు. ఈ విధంగా వామదేవి ఋషి ఈ జన్మలోనే ఆ ముక్తిని వివేకాన్ని పొంది ముక్తికి అధికారి అయ్యాడు. ఎందుకంటే దాంట్లో కారణం ఏంటంటే ప్రాగ్జన్మ సాధనానుష్ఠానం, గత జన్మ సాధన చేశాడు కాబట్టి ఈ జన్మలో ప్రారంభం నుంచి విశిష్టమైన వైరాగ్యాన్ని పొందేది, జ్ఞాన్ని పొందేసి ఆయన ముక్తిని పొందాడని చెప్పి ప్రత్యక్ష ప్రమాణం వామదేవ ఋషి యొక్క అప్పట్లో సత్యయుగంలో ఉన్నటువంటి ఋషి యొక్క ప్రమాణం చూపించాడు. ఒక ఋషి అయిపోయాడు ఆయన, ఆత్మవేత్త బ్రహ్మవేత్త అయిపోయాడు అనమాట. ఉక్తం యత ఈ విషయంలో చెప్పబడింది ఒక ప్రమాణం, బృహదారణ్యకోపనిషత్తులో కూడా చెప్పబడిందంట. ఏంటది? తద్ ఏతద్ పశ్యన్ ఋషి వామదేవ ప్రతిపేదే. అంటే అందుకే ఈ విషయంలో ఆ ఋషి వామదేవి ఏదైతే ఉన్నారో ఆయన చూశాడు, ప్రత్యక్ష జన్మలో ముక్తిని చూశాడు. అంటే జన్మముక్తుడు అయిపోయాడట, అంటే జీవన్ముక్తుడు అయిపోయాడు. జీవనం ఉండగానే ఆయన ముక్తుడు అయిపోయాడు అనమాట. అంటే జీవనం త్యాగం చేస్తానే ముక్తికి అధికారి అయిపోతాడు, ముక్తిలోకి వెళ్ళిపోతాడు, అంటే పరమాత్మ సాన్నిధ్యంలోకి మోక్షంలోకి వెళ్ళిపోతాడు అనమాట, బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు అనమాట. అందుకే అహం మనుర్ అభవం, అహం సూర్యశ్చ, నేను మను అయ్యాను, నేను అహం సూర్యశ్చ, నేను సూర్యుడికి సమానమైన తేజవంతుడు అయ్యాను, అంటే జ్ఞాన స్వరూపుడు అయ్యాను అని చెప్పి అక్కడ ఒక మంత్రం చెప్పబడింది అనమాట బృహదారణ్యకోపనిషత్తులో. తద్ ఏతద్ పశ్యన్ ఋషి వామదేవ ప్రతిపేద. ఋషి వామదేవ్ ఏం చెప్పాడంటే అహం మనురభవం, నేను మనుని అయ్యాను, అంటే మను ఏ విధంగా అయితే ఆత్మజ్ఞానం పొందగలిగాను నేను అలాంటి ఆత్మవేత్తని అయ్యాను. అహం సూర్యశ్చ, సూర్యుడు ఏ విధంగా పరమాత్మ ఏ విధంగా తేజోవంతుడు ప్రకాశవంతుడు, అలాగే నేను కూడా సూర్యశ్చ తేజోవంతుని అయ్యాను, ప్రకాశవంతుని అయ్యాను, అంటే యథార్థమైన జ్ఞానాన్ని నేను పొందాను అని చెప్పి వామదేవ ఋషి చెప్పాడట. తది ఏతద్ పశ్యన్ ఋషి వామదేవ ప్రతిపేదే. ఏం చెప్పాడంటే అహం మనురభవం, అహం సూర్యశ్చ, నేను కూడా మను అయ్యాను, ఆత్మవేత్త అయ్యాను, బ్రహ్మవేత్త అయ్యాను, నేను కూడా బ్రహ్మను తెలుసుకోగలిగాను, బ్రహ్మ సాక్షాత్తం తెలుసుకోగలిగాను, సూర్యుడు యొక్క తేజవంతుడు అయ్యా అని చెప్పి ఇక్కడ ఒక ప్రమాణం చెప్పారు అనమాట. కాబట్టి ఈ రకంగా దీర్ఘకాలం వరకు సేవా శుశ్రూషతో ఏమైనా మనకు ముక్తి కలుగుతుందా, వివేకం కలుగుతుందా అంటే లేదండి. నా కాలో నియమో వామదేవత, నియమం అంటూ లేదు. మనం కర్మలు చేసే మట్టి ఈ జన్మలో పొందవచ్చు, కొంత కాలం తర్వాత పొందవచ్చు ఇదే జన్మలో, లేదంటే సాధ్యమైనంత వరకు పరమాత్మ చేసే కర్మలకు ఇదే జన్మలు ఇవ్వడానికి ఆ సుఖం పుణ్యం చేసింటే వెంటనే ఆ ఫలం ఇప్పుడే ఇవ్వాలని ఇస్తానండి. ఒకేలా కాలు రాలే అనుకోండి, వచ్చే జన్మలో వస్తుంది, లేదా కొంత కాలం తర్వాత వస్తుంది, లేదా అంతిమ సమయంలో వస్తుంది. అంటే నువ్వు ఎంతైతే కర్మలు చేసా అంత కర్మ పూర్తిగా అనుభవించడానికి కోసం, పుణ్యకర్మను పూర్తిగా అనుభవించడానికి పూర్తిగా సమయం ఇస్తాను పరమాత్మ. అంతే చెప్పి నీ దగ్గర అంత పుణ్యకర్మ బాగా చేసుకుంటూ వచ్చామండి, వృద్ధావస్థ వచ్చింది, ఆ పుణ్యకర్మలకు ఫలం అంతా ఇప్పుడు మనకు సిద్ధిస్తుందండి, ఐశ్వర్యవంతం వచ్చింది, కానీ మనం అనుభవించలేం అని అనుకుంటాం. కానీ అనుభవించలేదు కాదు, ఖచ్చితంగా మన జన్మ అలాంటి ఐశ్వర్యం ఉన్న చోట మన జన్మ తీసుకుని అక్కడ పూర్తిగా అనుభవిస్తామండి. అలాగే మనం చేసే కర్మను బట్టి మనకు ఆ ఫలం అనేది వెంటనే సిద్ధిస్తుంది, దాంట్లో సందేహం లేదు. నేను పరమాత్మ న్యాయకారి కాబట్టి న్యాయబద్ధంగానే మనకందరికీ అందజేస్తాడు అనమాట. కాబట్టి మనము నియమం అంటే లేదు, ఎవరైనా ఎప్పుడైనా పొందవచ్చు. కాబట్టి జన్మాంతరం పడుతుంది, అనేక జన్మలు పడుతుంది, ముక్తి కలగాలంటే ఎంత టైం పడుతుంది, అది మనకు సాధ్యం అవుతుందా లేదా సందేహపడాల్సిన అవసరం లేదు. మనం పూర్తిగా నిష్ఠా శ్రద్ధ చెప్పిన ప్రణతి బ్రహ్మచర్య ఉపసర్పణాలు చేస్తేనా ఆ రకంగా దీర్ఘకాలంకు గురువుల సాన్నిధ్యంలో ఉంటే, సత్సంగం స్వాధ్యాయం చేసుకుంటూ ఉంటే, ఇలా ఆధ్యాత్మిక విషయాల సమస్య ఉపన్యాసాలు వింటూ ఉంటే మనకు కూడా ఆ వైరాగ్యం కలుగుతుంది. మనమంతా ఇక్కడ ఇంతమంది ఉపస్థితమయ్యా అంటే మనలో సంస్కారం లేకుండా మనం ఇంతమంది ఉపస్థితం కాలేమండి. ఆ సంస్కారం, ఆ బీజం మీలో ఉంది, ఆ విత్తనం ఉంది కాబట్టి అది మీకు ఎక్కడో ఒకడ ప్రేరేపిస్తుంది, అలాగే పట్టుకొని ఉందన్నమాట. అది ఎప్పుడో వస్తుంది. ఇప్పుడు ఒక ఆలంబనం కలిగిందన్నమాట, దానికి ఏ విధంగా ఒక మొక్కకు ఎరువులు నీళ్లు అది సమయానికి అనుకూలమైన వాతావరణం కలిగిందంటే అది ఏ విధంగా పెరుగుతూ పోతుందో, మీకు అలాంటి వాతావరణం కలిగింది. ఇప్పుడు ఏదో ఒక శబ్దం, ఒక వాక్యం ద్వారా, ఒక సూత్రం ద్వారా, ఆ ఉపదేశం ద్వారా మీకు అలాంటి జ్ఞానోదయం వెళ్ళి అది వెంట మీరు శనై అంటే నిదానంగా ఉన్నతి మార్గం వైపు ముందుకు వెళ్తూ ఉంటారు, ఆధ్యాత్మిక మార్గం వైపు ముందుకు వెళ్తూ ఉంటారు అనమాట. అది ఎప్పుడో ఒకసారి పరమాత్మ అనుగ్రహం ఉంటే వెంటనే నీకు సిద్ధిస్తుంది. అంటే అలాంటి జ్ఞానోదయం వెంటనే సిద్ధిస్తుంది, నీకు మొత్తం ప్రకాశవంతం అవుతున్నామాట, అంటే నీకు బుద్ధి వికసితం అవుతున్నామాట. ఓ నేను చేయాల్సిన కర్మలు ఇవి, ఇంకా ఈ రకంగా చేస్తూనే ముందుకు వెళ్తా అని చెప్పి నీకు యథార్థమైన బోధన కలుగుతుంది. కాబట్టి ఈ రకంగా ప్రయత్నం చేయాలి.
చేస్తూ ఉంటే అందరికీ సిద్ధిస్తుంది అని చెప్పి మనకు నియమం అంటూ లేదు. ఎప్పుడైనా ఎవరైనా పొందవచ్చు. దాంట్లో చేసిన కర్మను వదిలేయాలి. వదిలేసి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం వాటిని గమనించాలి. చేసిన కర్మను ఏం చేసినా అది వదిలేసి ఆ చేసింది మనకు అది ఆటోమేటిక్ తొలగించుకోవచ్చు. ఏ విధంగా తొలగించుకోవచ్చు? ఇప్పుడు పుణ్యకర్మాసం పెరిగించుకున్నామంటే అవి ఆటోమేటిక్ తగ్గిపోతాయి. దాని యొక్క ప్రభావం తగ్గిపోతుంది. తగ్గిపోవడం అంటే నష్టం కావవి. మనం దీని యొక్క ప్రభావం పెంచుకుంటే అది ప్రభావం చూపించదు. కాబట్టి చేసిన కర్మలు ఏం చేశామని వదిలేసి, పాపం చేశామా, పుణ్యం చేశామా, లేదా ఏమైనా చేయని అవన్నీ వదిలేసి పరమాత్మ సామాన్య వ్యక్తి కూడా, పాపం చేసిన వ్యక్తి కూడా మళ్ళీ అవకాశం ఇస్తూ ఉంటారు. తర్వాత మనకు వస్తుంది మాట, అది చెప్పుకుందాం. సో పాపం చేసిన వ్యక్తి కూడా మనకి మళ్ళీ సదవకాశం ఇస్తుంటారు నీకు ఉన్నతిని పొందడం కోసం. ఎందుకంటే ఆత్మ శుద్ధ పవిత్రమైంది కాబట్టి ఆ మాలిన్యంతో యుక్తమై ఉన్నాడు. ఆ మాలిన్యం తొలగించుకోవడం కోసం ప్రతి నిత్యం అవకాశం ఇస్తూ ఉంటాడు అనమాట. అందుకే ఇంతవరకు మనం ఏం చేసినామని కాకుండా ఇప్పటి నుంచి ఏం చేస్తున్నామని మనసులో పెట్టుకుని ప్రయత్నం చేస్తుంటే, సాత్విక కర్మలు చేస్తుంటే పరమాత్మకు దగ్గర అవుతాం మనము. అది ఇంకా ఆ పుణ్య ప్రభావం చేత ధార్మిక క్రియాకలాపాలు చేయడం వల్ల ఆ పాపకర్మలు ఏవైతే ఉందో నశిస్తాయంటే దీని యొక్క ప్రభావం ఎక్కువైనప్పుడు అవి మనకు ప్రభావం చూపించవు. అందుకే ఈ రకంగా నష్టం అయిపోతాయి. కాబట్టి మనకు ప్రభావం చూపించాలంటే ఆ శక్తి, సామర్థ్యం, ధైర్యాన్ని, సహించే శక్తిని మనకు పరమాత్మ ప్రసాదిస్తాడు అని చెప్పి మనకు దీని ద్వారా తెలుస్తుంది. అస్తు. సో ఇలా చెప్పిన తర్వాత వస్తుతస్తు అంటే ఇది దీనికి కాలం నియమం అంటూ లేదు. కాల నియమం లేకుండా ఒక క్రమం అయితే ఉంటుందా? కాల నియమం లేకపోయినా అంటే ఎప్పుడు వస్తే ఇప్పుడు ఒక క్రమం అంటూ ఉంటుంది. ఏదైనా కూడా దాని క్రమం అంటూ ఉంటుందండి. ఒక సమయం తీసుకుంటున్నామట. వెంటనే వెనక శ్రవణం చేశాము, శ్రవణం చేసిన తర్వాత విన్నాము, విన్న తర్వాత ఒకసారి నిధిధ్యాసం చేసుకుంటాం. నిధిధ్యాసం చేసిన తర్వాత మళ్ళీ మననం చేస్తాం. మననం చేసిన తర్వాత దాన్ని సాక్షాత్కారం చేసుకుంటాం. అట్లా క్రమంగానే వస్తుందండి, ఒకేసారి సిద్ధించదు. ఆ సిద్ధించిందంటే దాన్ని శీఘ్రంగా అర్థం చేసుకుంటున్నాము. మన సంస్కారం విధంగా సాత్వికంగా నిర్మలంగా ఉన్నాయి కాబట్టి, మనసు పవిత్రంగా ఉంది కాబట్టి దాన్ని వెంటనే అర్థం చేసుకుంటున్నాం అన్నమాట. అదే అనమాట. కానీ అక్కడ కూడా క్రమంగానే వస్తుంది. అదే విషయం చెప్తాం. వస్తుతస్తు అధ్యస్థ రూప ఉపాసనాత్ అంటే దాన్ని సంధి చేస్తే అధ్యస్థ రూప ఉపాసనాత్, అధ్యస్థ ఉపాసనాత్ అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నామట. అధ్యస్థ రూపోపాసనాత్ పారంపర్యేణ యజ్ఞో ఉపాసకానాం ఇవ అధ్యస్థ ఉపాసనాత్ పారంపర్యేణ యజ్ఞోపాసకానాం ఇవ. ఇక్కడ అధ్యస్థ రూప అంటే ఏమిటంటే అధ్యస్థ రూప ఉపాసనాత్ అంటే అధ్యస్థం అంటే ఏవైతే బ్రహ్మవేత్త అంటే ఆత్మవేత్త ఎవరైతే ఉన్నారో వారి ఉపాసన, వారి సాన్నిధ్యంలో ఉండటం వల్ల ఇక్కడ పారంపర్యంగా అంటే క్రమంగానే అది మనకు సిద్ధిస్తుంది, ఆ జ్ఞానం కలుగుతుంది. ఏ రకంగా యజ్ఞోపాసకానాం ఇవ, యజ్ఞానికి ఉపాసన చేసేవాళ్ళు ఎవరైతే ప్రతినిత్యం యజ్ఞం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా ఫలం వస్తుందో ఆ యజ్ఞోపాసకులకు సమానంగా యజ్ఞోపాసకులకు సమానంగా పారంపర్యం ఆ విధంగా వాళ్ళకి ఏ విధంగా క్రమంగా ఏ విధంగా ఫలం సిద్ధిస్తుందో అలాగే అధ్యస్థ రూపోపాసనాత్, అధ్యస్థ రూపాన్ని అంటే నిరంతరంగా ఉండే అధ్యయనం చేయడంలో, స్వాధ్యాయం చేయడంలో, సత్సంగతి అంటే పైన చెప్పిన ప్రణతి, బ్రహ్మచర్య, ఉపసర్పణాలు చేస్తే గిన మనకు ఆ జ్ఞానం కలుగుతుంది అని చెప్పి ఈ 21వ సూత్రం ద్వారా మనకు అర్థమవుతుంది. చూడండి ఏంటంటే పారంపర్యేణ అధ్యస్థ రూపోపాసనాత్ అని చెప్పి ఇక్కడ చెప్పారు. ఏంటి పారంపర్యం? శ్రవణ మనన నిధిధ్యాసన సాక్షాత్కార పరంపరాక్రమేణ. ముందు శ్రవణం ఉంటుంది, ముందు శ్రవణం కావాలి. అసలు శ్రవణమే లేకపోతే మననమే ఉండదు, మననమే లేకపోతే నిధిధ్యాసనం ఉండదు, నిధిధ్యాసనం లేకపోతే సాక్షాత్కారం కూడా ఉండదు, యథార్థ బోధన కూడా ఉండదు. కాబట్టి ముందు ఇవి క్రమంగానే వస్తాయి. అందుకే ముందు శ్రవణం ఉంటుంది, తర్వాత మననం చేస్తాము, దాన్ని నిధిధ్యాసనం చేస్తాము, నిశ్చయం చేసుకుంటాం, తర్వాత అది యథార్థంగా సాక్షాత్కారం అయిపోతుంది. కాబట్టి శ్రవణ మనన నిధిధ్యాసన సాక్షాత్కార పరంపరాక్రమేణ, ఈ పరంపరా క్రమం ద్వారా కలు అధ్యస్థస్య గురున అంటే అతీతమైనటువంటి బ్రహ్మ జ్ఞాని అయినటువంటి వ్యక్తి గురువు దగ్గర అధ్యస్థస్య గురున శాస్త్రం ద్వారా గురునవా శాస్త్రినవా అంటే గురువు ద్వారా కానీ శాస్త్రం ద్వారా అధ్యయనం చేసి కానీ శాస్త్రినవా అధిక్షిప్తస్య అంటే ప్రస్తావితస్య గురువు దగ్గర ప్రస్తావించినప్పుడు తెలుసుకున్నప్పుడు ప్రస్తావితస్య రూపస్య పరమాత్మ స్వరూపస్య ఉపాసన. ఆ రకంగా స్వాధ్యాయం ద్వారా గురువు ద్వారా మనం బ్రహ్మ జ్ఞాని పొంది, యథార్థమైన జ్ఞాని పొంది, వివేకాన్ని పొంది పరమాత్మ స్వరూపస్య ఉపాసన, పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఉపాసన చేయడం ద్వారా వివేక సిద్ధి భవతి, వివేక సిద్ధి కలుగుతుందంట. కాబట్టి ఏ రకం కలుగుతుంది వివేక సిద్ధి అంటే
యజ్ఞ ఉపాసకానాం ఇవ. యజ్ఞం చేసిన ఉపాసకులు ఏ విధంగా ఉంటే నిరంతరంగా యజ్ఞం చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ విధంగా స్వర్గకామ ఏదైతే అని చెప్తామట. అంటే స్వర్గకామన కావాలనుకునే వాళ్ళు, ఐశ్వర్య సిద్ధి, ఇష్ట సిద్ధి కావాలనుకునే వాళ్ళు యజ్ఞం చేయాలని చెప్పి మనకు పూర్వ మీమాంసలు చెప్పబడింది అన్నమాట, కర్మకాండం చెప్పబడింది. అలాగే ఇక్కడ వాళ్ళకి ఒక క్రమంగా ఖచ్చితంగా నిశ్చయంగా ఒక ఫలం అంటూ ఉంటుంది అన్నమాట. అలాగే ఇక్కడ కూడా ఏ విధంగా గురు శుశ్రూష ప్రగతి బ్రహ్మచర్యం ద్వారా ఉపాసన చేస్తూ ఉంటారో, వాళ్ళ సాన్నిధ్యంలో ఉంటారో, అది వాళ్ళకి కూడా పారంపర్యన క్రమంగా వాళ్ళకి వివేక సిద్ధి భవతి, వివేక సిద్ధి కలుగుతుంది. ఆ వివేక సిద్ధి ద్వారా పరమాత్మ స్వరూపస్య ఉపాసన, ఆ రకంగా పరమాత్మ యొక్క స్వరూపానికి ఉపాసన చేయడం ద్వారా, దగ్గర నుండి ధ్యానించడం ద్వారా వివేక సిద్ధి కలుగుతుంది, వివేక సిద్ధి భవతి అని చెప్పి చెప్పుకున్నామంట. ఓకే, సో తత్ర స్లైడ్ మార్చండి. తత్ర కాలో అపేక్షతే, కానీ అక్కడ కాలం అపేక్ష ఉంటుంది. ఇప్పుడు నా కాలం నియమం అని చెప్పాం కదా, ఆ కాలం అపేక్ష ఉంటుంది. కాకపోతే మన కర్మలు పవిత్రంగా నిర్మలంగా ఉన్నప్పుడు బాగా ముందు జన్మలో బాగా అభ్యాసం చేసాం అనుకోండి, వెంటనే సిద్ధిస్తుంది. కానీ సమయం అయితే తీసుకుంటున్నారు. సమయం తీసుకొని కాదు, డైరెక్ట్ గా జ్ఞానోదయం అయింది కాదు. డైరెక్ట్ గా జ్ఞానోదయం అయింది అంటే మన గత జన్మలో పురుషార్థం చాలా ప్రబలంగా చేశాము, గత జన్మలో అభ్యాసం బాగా చేశాం కాబట్టి అది మనకు వెంటనే సిద్ధిస్తున్నాం. ఈ జన్మలో మీరు కష్టపడుతున్నారు అనమాట, కష్టపడుతున్నారు, ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీకు అంత పూర్తిగా అవగాహన కాలేకపోయినా మళ్ళీ అలాంటి సంస్కారం ఉంది కాబట్టి, అలాంటి విత్తనం మీలో పడింది కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా అలాంటి ఆలంబన వచ్చినప్పుడు లేదా గురువులు వచ్చినప్పుడు అక్కడ వెంటనే మీకు సిద్ధిస్తుంది, ఆ జ్ఞానోదయం కలుగుతుంది. కాబట్టి తత్ర కాలో అపేక్షతే హి, అక్కడ కాలం అయితే నా కాలం నియమం వామదేవత అని చెప్పి కాలం అంటూ నియమం అంటూ ఏం లేదని చెప్తుంది కదా. నియమం లేదు, కానీ ఒక కాలం, ఒక పరంపర అంటే ఒక క్రమంగా అయితే నేర్చుకుంటాము. ఇప్పుడు చెప్తుందా, శ్రవణం ఉంటేనే నిధిధ్యాసం చేయగలుగుతాము, నిధిధ్యాసం ఉంటే మనం చేసుకో, అంటే ఒక క్రమం ఉంటుంది. కాబట్టి ఆ క్రమం కొందరికి నిదానంగా జరగవచ్చు, కొందరికి శీఘ్రంగా జరగవచ్చు, కొందరికి అతి శీఘ్రంగా జరగవచ్చు. మనలో ఉండే కర్మని బట్టి, మనలో ఉండే బుద్ధిని బట్టి, మనలో ఉండే యోగ్యతని బట్టి, మరి యొక్క కర్మ ప్రయత్నాన్ని బట్టి, పురుషార్థాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి కాలం అపేక్షతే హి, అనే కాలం అంటే అపేక్షతే ఉంటుంది. ఎలాగంటే యజ్ఞోపాసకానాం ఇవ, యజ్ఞని ఉపాసన చేసే వాళ్ళు ఏదైతున్నారో వారికి దృష్టాంతం చూపించారు. చూడండి ఇక్కడ, యథా యజ్ఞ కర్మానుష్ఠానం, అంటే యజ్ఞం చేసేవాళ్ళు. ఇప్పుడు మనం యజ్ఞం చేసుకుంటూ వచ్చామట, ప్రతి అమావాస్య పూర్ణిమాకు మనం చేస్తూ ఉన్నాం, ప్రతి ఆదివారం సత్సంగం చెప్పుకుంటున్నాం. అలాగే దీనికి ఇంత మహత్యం ఉంది చూడండి. అందుకే చెప్తున్నాడు యజ్ఞ కర్మ అనుష్ఠానం పారంపర్యేన, అంటే పరంపరాపూర్వకంగా విధిపూర్వకంగా నియమపూర్వకంగా చేస్తూ ఉంటేనా, యజ్ఞ విధినా అనుక్రమపూర్వకంగా చేస్తూ ఉంటే అనుష్ఠానం అభ్యుదయ సిద్ధి భవతి, వారికి అభ్యుదయ సిద్ధి కలుగుతుందంట. ఎవరైతే నిరంతర యజ్ఞ కర్మానుష్ఠానం చేస్తూ ఉంటారో, యజ్ఞ యాగాలు చేస్తుంటారో, ప్రతి గృహస్థుడి యొక్క దాయత్వం కర్తం ఏదైతే ఉందో యజ్ఞ కర్మ చేస్తూ ఉంటారో వారికి పారంపర్యైన క్రమంగా యజ్ఞ విధినామ అనుక్రమేణ, యజ్ఞ విధానం ఏదైతే ఉందో ఆ విధి అనుక్రమం ద్వారా, ఒక క్రమ పద్ధతిలో అనుష్ఠానం చేయడం ద్వారా అభ్యుదయ సిద్ధి భవతి, అంటే అభ్యుదయం అంటే ఉత్కృష్టమైన సిద్ధి కలుగుతుంది, అంటే ఆ పరమాత్మ యొక్క సిద్ధి కలుగుతుంది, వివేక సిద్ధి కలుగుతుంది. అభ్యుదయం అంటే ఏమిటి, వైశేషిక దర్శనం వస్తుంది. ఏదో అభ్యుదయ నిశ్రేష సిద్ధి అని చెప్పి, అంటే అభ్యుదయం కావాలనుకునే వాళ్ళు, ముక్తి కావాలనుకునే వాళ్ళు వారు ఈ రకంగా ప్రయత్నం చేయాలన్నమాట. అందుకే అనుష్ఠానం అభ్యుదయ సిద్ధి భవతి, అభ్యుదయం కలుగుతుంది. తత్ర కాలం అపేక్షతే హి, అక్కడ కాలం అయితే అపేక్ష ఉంటుంది. కానీ అక్కడ నా కాలం ఏమో అని ఏంటంటే, కాలం ఏం బట్టాలంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే అక్కడ మన ప్రయత్నం ఉండాలి. ప్రయత్నం ఉంటే కొందరికి చెప్పాం కదా, కొందరికి శీఘ్రంగా వస్తుంది, కొందరికి దీర్ఘకాలంగా వస్తుంది, కొందరికి ఇదే జన్మలో వస్తుంది, కొందరికి జన్మాంతరం కావచ్చు, వచ్చే జన్మ కూడా పట్టవచ్చు అన్నమాట. మనం ప్రయత్నం ఎలా చేస్తా ఉన్నామా అనేది ముఖ్యము అక్కడ. కానీ ఆ జ్ఞానోదయం అనేది క్రమంగానే మనకు కలుగుతుంది. ఇప్పుడు కమల పుష్పం ఉందండి, 100 కమల పుష్పాలను నిరంతరం ఒకదాని మీద ఒకటి పెట్టామనుకోండి, ఆ సూదితో కూర్చున్నప్పుడు అది వెంటనే లోపల దిగిపోతుందట. అంటే వెంటనే అక్కడికి వచ్చేసిందంటే అంత శీఘ్రంగా ఆ సూర్య ఆ పక్కకు వచ్చేసిందే, ఈ ఆరుపాదం అయిపోయింది. అంటే ఈ పక్కకు ఆ పక్క వచ్చిందంటే అది వెంటనే వచ్చేసిందా అంటే ఒకేసారి వచ్చేసిందా? ఒకేసారి వచ్చింది, వేగంగా వచ్చింది. కానీ అక్కడ 100 పత్రాలు క్రమంగా 1 by 1 వచ్చింది. కాబట్టి అంత వేగంగా వచ్చింది, అది మనకు కనిపించలేమంటే ఒకేసారి వచ్చేసింది అనుకుంటున్నాం అంట. అంటే 100 పత్రాలు ఆడ కమల పత్రాలు ఉన్నాయి, కమల ఆకులు ఉన్నాయి. ఆ 100 కమల ఆకులను ఛేదించుకొని ఆ సూది బయటకు వచ్చిందంటే అది క్రమంగానే వచ్చింది, 1 by 1 వచ్చింది. కాకపోతే అది అంత పదునుగా ఉండటం వల్ల, అంత లేతగా ఉండటం వల్ల అది ఆ రకంగా శీఘ్రంగా వచ్చింది. అలాగే మనలో నిర్మలత్వం ఉంటే, శుద్ధత్వం ఉన్నప్పుడు, వైరాగ్యం ఉన్నప్పుడు, అత్యంత పురుషార్థం ఉన్నప్పుడు మనకు కూడా అదే విధంగా శీఘ్రంగా మనకు అభ్యాసం చేయడం వల్ల మనకు కూడా ముక్తికి వివేకం కలుగుతుంది, వైరాగ్యం కలుగుతుంది. కాబట్టి అలా నియమం లేదు, కానీ అక్కడ సమయం అయితే పడుతుంది. అది ఈ జన్మలో కావచ్చు, వచ్చే మనకు గత జన్మలో కావచ్చు. మనం చేసిన పురుషార్థం బట్టి మనలో గతి తీవ్రత అనేది కలుగుతుంది అనమాట.
కాబట్టి సో ఇక్కడ మన ప్రత్యక్షంగా యజ్ఞం చేసే వాళ్ళందరూ కూడా ఎవరు చేస్తున్నారో యజ్ఞ కర్మానుష్ఠానం, యజ్ఞ కర్మలు చేసే వాళ్ళకి ఏమవుతుంది, పరంపరాపూర్వకంగా అంటే క్రమంగా, పరంపర అంటే ఇక్కడ యజ్ఞ విధి నామ అనుక్రమైన యజ్ఞ విధి ఏ విధంగా పద్ధతి మనకు శాస్త్రంలో వేదాల్లో చెప్పబడిందో ఈ విధంగా మన పెద్దలు, గురువులు, పండితులు, విద్వాంసులు చెప్పుకుంటూ వచ్చారో ఇలా చేయాలని చెప్పి ఆ క్రమం ద్వారా అనుష్ఠాన అభ్యుదయ సిద్ధిని భవతి, అభ్యుదయ సిద్ధి కలుగుతుంది చెప్పి స్పష్టంగా మనకు చెప్పబడుతున్నమాట. అందుకే తత్ర కాలో అపేక్షతే ఈ కర్మలు చేస్తున్నాం, యజ్ఞాది కర్మలు చేసిన ఒక కాలం తీసుకుంటున్నాం కదా, ఆ కర్మ చేయకుండా కాలం ఆ సమయం లేకుండా చేయలేదు కదా. కాలం అపేక్ష ఉంటుంది, కానీ ఈ రకంగా కాలానుగుణంగా ఏ విధంగా అపేక్ష ఉంటుంది కర్మ చేయడానికి, ఆ కర్మ అయిపోయిన తర్వాత మనకు ఫలం వరకు వెయిట్ చేయాలన్నమాట. కర్మ చేసినట్టు ఒక టైం తీసుకుంటుంది, ఆ కర్మ అయిపోయిన తర్వాత మా ఫలం వస్తుంది. అలాగే ఇక్కడ కూడా జ్ఞానోదయం కూడా కలుగుతుంది. నిరంతరంగా మనం ప్రణతి బ్రహ్మచర్య ఉపసర్పణాలు చేస్తూ ఉంటే, గురు సాన్నిధ్యంలో ఉండి విద్యాధ్యాయం నిరంతరం స్వాధ్యాయం చేస్తూ ఉంటే మనకు కూడా అటువంటి సిద్ధి కలుగుతుంది, వివేకం కలుగుతుంది, ముక్తి కూడా కలుగుతుంది అని చెప్పి మనము ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుందండి. ఇక్కడ చెప్పుకున్నాము. నెక్స్ట్ చూడండి, ఒక సూత్రం చూడండి, ఇది 22వ సూత్రము. యద్యేవం పారంపర్యేణ వివేక సిద్ధ్యతి. సరే, పారంపర్యేణ అంటే పరంపరాపూర్వకం ఒక క్రమ పద్ధతిగా విధి విధానం ఏదైతే ఉందో, యాజ్ఞిక ఉపాసకులు ఏ విధంగా చేస్తున్నారో, యజ్ఞానుష్ఠానం చేసే కర్మలు ఏవైతే చేస్తున్నారో వారికి వివేక సిద్ధి కలుగుతుంది. తరిహి యజ్ఞోపాసకానాం ఇవ యజ్ఞోపాసకానాం అపి అంటే యజ్ఞంకి ఉపాసన చేసేవాళ్ళు నిరంతరంగా చేసేవాళ్ళు ఏదైతే ఉన్నారో పారంపర్యేణ ఉత్కృష్ట లోక సిద్ధి భవతి. ఉత్కృష్టమైన లోక సిద్ధి కలుగుతుంది. అంటే ఇలా యజ్ఞానుష్ఠానం చేసే వాళ్ళకు లోక సిద్ధి కలుగుతుంది. అంటే లోకంలో సకల ఐశ్వర్య భోగభాగ్యాలు సిద్ధిస్తాయండి, సకల భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. కొంత నేను నిరంతరంగా చాలా ఏనొచ్చి యజ్ఞం చేస్తున్నా నాకేం అది సిద్ధి కలగడం లేదు, నాకేం అన్ని అనుకునే పూర్తి కావడం లేదు, కొంతమంది ఏమైనా అనుకోవచ్చు. కొన్ని అలా అనుకున్న వాళ్ళు దాని గురించి కంగారు పడాల్సిన అవసరం. ఈ జన్మలో మనకి ఇవ్వలే అంటే పరమాత్మ వచ్చే జన్మలో నీకు చాలా విపులంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడనమాట. అంటే ఈ జన్మలో ఇప్పుడు ఈ శరీరంలో జీర్ణ శరీరం అయిపోయింది, దీన్ని పూర్తిగా అనుభవించలేవు. ప్రారంభం నుంచి నీకు ఆ యజ్ఞానుష్ఠానం ఐశ్వర్యం ఆ విధంగా ప్రసాదిస్తాను, దాన్ని పూర్తిగా అనుభవించవచ్చు అనమాట. అందుకే ఆ పుణ్యం యొక్క ఫలము ఇక్కడ ఈ జన్మలో కనిపించకపోవచ్చు. అంటే అది ఇంకా ఉత్తమంగా ఉన్నప్పుడు ఉత్తమ శరీరం చేత, ఉత్తమైన ఐశ్వర్యం చేత అక్కడ ఇంకా పరమాత్మ నీకు అక్కడ అందజేయడం కోసం అలాగా ఆ ఫలాన్ని ఇవ్వలేదు అనమాట. కొన్ని ఫలాలు ఈ శరీరంలో ఇక్కడే అనుభవించే యోగ్యమైంది అనుకోండి, అది ఇక్కడే ఖచ్చితంగా వెంటనే సిద్ధింపజేస్తాడనమాట. కొన్ని కర్మలు ఉత్తమైన కర్మలు ఉత్తమైన జన్మతోటే ఉంటే బాగుంటుంది చెప్పి అక్కడ ఉత్తమంగా ఉన్నప్పుడు అన్ని ఉత్తమంగా ఉండాలని చెప్పి అక్కడ అది వెయిట్ చేస్తుంటారు పరమాత్మ. అది ఒక నియమ వ్యవస్థ, ఆ పరమాత్మ వ్యవస్థ, కర్మ ఫల సిద్ధాంతానుసారంగా పరమాత్మ ఖచ్చితంగా ప్రసాదిస్తాడు. కానీ ఈ జన్మ కలిగి అంటే ఎప్పుడో సమయంకు పరమాత్మ అది అందజేస్తాడు. ఓకే, అందజేసి కొంతమందికి వెంటనే సిద్ధిస్తుందంటే అది ఈ జన్మలో శక్యం కాబట్టి అది నువ్వు అనుభవించగలుగుతావు, పొందగలుగుతావు, దీన్ని పూర్తిగా ఆస్వాదించగలుగుతాడు, ఈ జన్మడు ఇస్తాడు. సాధ్యమైనంత వరకు ఏ కర్మల యొక్క ఫలితాలు ఈ జన్మను అనుభవించగలుగుతావో, అంత శక్తి సామర్థ్యం ఉందో అవి ఖచ్చితంగా ఈ జన్మలు ఇస్తాను. వచ్చే జన్మకు వాయిదా పెట్టుకోడు పరమాత్మ. ఏదైతే ఈ జన్మలో శక్యం కాదో అదే వచ్చే జన్మకు పెట్టుకుంటే మళ్ళీ జన్మ కోసం అది పెట్టుకుంటామన్నమాట. కాబట్టి అది యజ్ఞోపాసకులు ఏవైతే చేసిన కర్మపూర్వక పారంపర్యపూర్వకంగా ఏవైతే యజ్ఞ కర్మలు చేస్తున్నారో వారికి ఉత్కృష్ట సిద్ధి లోక సిద్ధి భవతి, లోక సిద్ధి కలుగుతుంది. తదా యజ్ఞ ఏవ ఉపాస్య. అందుకే యజ్ఞమే ఉపాస్యంగా భావించి మనం నిరంతరంగా చేస్తూ ఉండాలి. అలాగే మనకు వివేకం కావాలి, ముక్తి కావాలి అంటే మనం కూడా గురువుల సాన్నిధ్యంలో ఉండాలి. అంటే లోక సిద్ధి కావాలి అంటే, ఐశ్వర్య సిద్ధి కావాలి, సకల భోగ భాగ్యాలు కావాలి అంటే మనము ఏం చేయాలి, దీనికోసం ప్రయత్నం చేయాలి, యజ్ఞానుష్ఠాలు చేయాలన్నమాట. అదే విషయం చెప్తున్నాడు ఇక్కడ. అత్ర ఉచ్యతే ఇతర లాభే అపి ఆవృత్తి పంచాగ్ని యోగతో జన్మశ్రుతే. ఈ పంచాగ్ని యోగత అంటే పంచాగ్ని అంటే చెప్తే కదా, దీంట్లో 5 రకాల యాజ్ఞిక కార్యకర్తలు, యజ్ఞం చేసే వాళ్ళు ఉంటారు. 5 రకాల యాజ్ఞిక కార్యకర్తలు ఎవరు అంటే, సో దక్షిణాగ్ని ఏంటండి, దక్షిణాగ్ని అంటే దక్షిణ దిశలో యజ్ఞ వేదికను తయారు చేసి యజ్ఞం చేసేవాళ్ళు. అలాగే గార్హపత్యాగ్ని, గార్హపత్యాగ్ని అంటే నిరంతరంగా ప్రతి ఇంట్లో గృహంలో యజ్ఞం చేసేవాడిని. గార్హపత్యాగ్ని అంటే వివాహ బంధనం ఏ అగ్ని సాక్షి అయితే వివాహ బంధంలోకి వచ్చేదో అదే అగ్ని ఆరిపివేయకుండా నిరంతరం వాళ్ళకు అంత్యేష్టి వరకు అదే అగ్నితో నిరంతరంగా యజ్ఞానుష్ఠానం చేస్తుంటామట. అందుకే గార్హపత్యాగ్ని అంటామట. దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని. రెండవది ఆవహనీయాగ్ని ఏంటంటే, మూడవది ఆహవనీయాగ్ని. ఇక్కడ పెద్ద పెద్ద యాగాల్లో ఈ యజ్ఞాలు ఉంటాయండి. ఆహవనీయాగ్ని. తర్వాత 4వది ఆవసత్యాగ్ని. 4వ యజ్ఞం ఏంటి, ఆవసత్యాగ్ని. 5వది సభ్యాగ్ని. ఈ రకంగా 5 రకాల యజ్ఞ పండితులు ఉంటారు, యజ్ఞం చేసే వాళ్ళు ఉంటారు అన్నమాట.
5 రకాలుగా ఉంటారు. దీంట్లో దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆవ ఆవహనీయాగ్ని, ఆవసత్యాగ్ని, సభ్యాగ్ని. ఇవన్నీ పెద్ద పెద్ద సోమయాగాలు చేసేటప్పుడు పెద్ద యాగాలు చేసేవాళ్ళు. అవి నెల రోజులు ఉండొచ్చు, 12 రోజులు ఉండొచ్చు, 15 రోజులు ఉండొచ్చు. అలాగా అప్పట్లో యజ్ఞ యాగాలు చాలా పెద్ద పెద్ద యాగాలు చేసేవాళ్ళు. నెల వరకు కంటిన్యూగా 6 నెలల వరకు, సంవత్సరం వరకు చేసే యజ్ఞయాగాలు కూడా, దీర్ఘకాలం చేసే యజ్ఞయాగాలు చాలా ఉండేవి అన్నమాట. అట్లా ఆ యజ్ఞ యాగాలు చేసే వాళ్ళు 5 రకాల ఆ యజ్ఞ యాజ్ఞికులు ఉంటారట. ఏంటి 5 రకముల యజ్ఞ యాజ్ఞికులు ఉంటారో అందులో చెప్పాను. దక్షిణాగ్ని చేసేవాళ్ళు, గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, ఆవసత్యాగ్ని, సభ్యాగ్ని అని చెప్పి 5 రకముల యాజ్ఞికులు ఉంటారు. వాళ్ళు పెద్ద పెద్ద సోమయాగాల్లో ఇంకా భిన్న భిన్న యాగాలు ఉన్నాయి. ఐశ్వర్య సిద్ధి కోసం, కామనా సిద్ధి కోసం. ఈ యాగాలు ఎందుకు చేస్తాము? ఇష్ట సిద్ధి కోసం, కామనా సిద్ధి కోసం యజ్ఞ యాగాలు చేస్తాం. అందుకే లోక సిద్ధి భవతి అని చెప్పి చెప్పామట. కానీ లోక సిద్ధి, లోకంలో ఐశ్వర్యం కలగాలి అంటే, నీకు ధన ధాన్యాలు కావాలి అంటే, ఈ యజ్ఞ యాగాలు చేసే వాళ్ళకి ఎటువంటి కొరత ఉండదు. అన్ని సామర్థ్య, కీర్తి, ప్రతిష్టలు, అన్ని సకల భోగ భాగ్యాలు యజ్ఞానుష్ఠాకు, యజ్ఞం చేసే వాళ్ళకు అన్ని కలుగుతాయి. సకల సిద్ధి కలుగుతుంది. కానీ లోక సిద్ధి భవతి అని చెప్పి చెప్పామట. కాబట్టి పంచాగ్ని యోగతో ఇతర లాభేపి ఆవృత్తి జన్మశ్రుతే. అందుకే కానీ దీనివల్ల మనకు మళ్ళీ అనుకోదు, యజ్ఞం చేయడం వల్ల మనకి యోగ్యత ఏర్పడుతుంది. ఆ యోగ్యత వల్ల ఒకరోజు నిజంగా వివేకాన్ని పొంది మనము అదుడు వదిలేసి ముక్తిని పొందగలుగుతాం అంట. ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే ఈ సూత్రం ద్వారా, ఇది మనం రేపు చెప్పుకుందామండి మళ్ళీ. పంచాగ్ని యోగతో అంటే పంచాగ్ని 5 రకాల యాజ్ఞిక ఏవైతే ఉన్నదో, ఈ యజ్ఞం చేయడం లోక సిద్ధి కలుగుతుంది, సకల భోగ భాగ్యాలు అందుతాయి. అందినప్పటికీ కూడా ఆవృత్తి జన్మశుద్ధి, కానీ మళ్ళీ జన్మ అంటూ కలుగుతుంది అతనికి. యజ్ఞ యాగాలు చేయడం వల్ల నీకు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతున్నామాట. మోక్షం కలగదు. మోక్షం ఎలా కలుగుతుంది? మోక్షం అనేది నీకు జ్ఞానం ద్వారా కలుగుతుంది. ఎందుకంటే ఈ యాజ్ఞిక కర్మలు అని చెప్పారు, యజ్ఞ యాగాలు కామనా సిద్ధి కొరకు చేస్తామండి, ఇష్ట సిద్ధి కొరకు చేస్తాం, సకల భోగ భాగ్యాలను అనుభవించడం కోసం చేస్తామంట. ఈ బ్రహ్మాన్ని పూర్తిగా ఆస్వాదించడం కోసం చేస్తామంట. దానివల్ల సకల భోగ భాగ్యం అంటే పుణ్యకర్మలు చేస్తున్నాం కాబట్టి, పుణ్యకర్మల ద్వారా నీకు పుణ్య విశేషమైన, స్వర్గ విశేషమైన పరమాత్మ నీకు అందజేస్తున్నామట. దీంట్లో సకల భోగాలు అనుభవిస్తూ ఉంటామట. కానీ ఆ సకల భోగాలు అనుభవిస్తున్నంత వరకు అంటే లేశమ దుఃఖం కూడా ఉంటుంది. దుఃఖం ఏదని కాదు, అంటే సుఖ దుఃఖాలు రెండు ఉంటాయి. కానీ ఎక్కువగా ఆ సుఖాన్ని కూడా ఎక్కువ భోగాలు అనుభవిస్తుంటావు. సకల ఐశ్వర్యం నీకు అందజేస్తాడు. విద్య కావచ్చు, బలం కావచ్చు, అన్ని రకాల గుణాలు నీకు పరమాత్మ చాలా మటుకు అందజేస్తాడు ఇక్కడ అనుభవించడం కోసం. కానీ అదే ఉన్నంత కాలం అవుతుంది ఆవృత్తి జన్మశృతి. కానీ జన్మ అంటూ మళ్ళీ కలుగుతూ ఉంటుంది. నీకు జన్మ మళ్ళీ కలుగుతూనే ఉంటుందన్నమాట. ఎందుకంటే పుణ్యకర్మం చేశాడు, పుణ్యానికి ఫలాన్ని కూడా అనుభవించాలి కదా. కాబట్టి పుణ్యం చేశాడు, ఆ పుణ్య ఫలాన్ని అనుభవించడం కోసం సకల ఐశ్వర్యాలతోటి, మంచి ఐశ్వర్యంతో, ధనంతో, మంచి పుట్టిన పౌత్రులతోటి, మంచి భార్య భర్తలతోటి, అలాగా సకల సంపన్నుడిగా, గుణవంతుడిగా, ఐశ్వర్యవంతుడిగా, కీర్తివంతుడిగా నీకు అన్ని రకాల పరమాత్మ అందజేస్తామంట. అన్ని ఐశ్వర్యం కలిగజేస్తామంట. ఆ ఐశ్వర్యాల కోసం కామన సిద్ధి ఉన్నంత వరకు నీకు జన్మ కలుగుతూనే ఉంటుందన్నమాట. కామన ఉన్నంతసేపు జన్మసిద్ధి కలుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనకు ఎంతమంది అవతార పురుషులు వచ్చారండి, కృష్ణుడు కావచ్చు, రాముడు కావచ్చు, ఇలాంటి అవతార పురుషులు చెప్పుకుంటాం కదా. ఎందుకు? కామన, లోక కళ్యాణం కోసం, లోక పరోపకారం కోసం వాళ్ళకి కామన ఉంది. వీళ్ళకు నాలాగా నేను కూడా ముక్తికి అధికారం చేయాలి, నేను దేవతగా తయారు చేయాలి అంటే ఆ కామన ఉంది. కాబట్టి వాళ్ళు జన్మ తీసుకుని మనకి లోక కళ్యాణం కోసం వాళ్ళు మన భూమి మీదకి వచ్చారన్నమాట. అలాగా అందుకే వాళ్ళు జన్మ శృతేహి. ఎవరైతే పంచాగ్ని యోగతో, పంచాగ్ని యజ్ఞ యాగాలు చేస్తుంటారో ఇతర లాభేపి అంటే వేరే వేరే లాభాలు, సకల ఐశ్వర్య భోగ భాగ్యాలు కలిగినప్పటికీ కూడా ఆవృత్తి జన్మశృతి, జన్మశృతి మళ్ళీ ఆవృత్తి కలుగుతుంది. మళ్ళీ జన్మ అంటే కలుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ జన్మ కలగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? దానికి మనం వివేకాన్ని పొందాలి. అంటే పుణ్యం చేసిన కర్మ కూడా నాకు ఫలితం వద్దు, పాపం వద్దు, పాపం అసలే వద్దు, పుణ్యం కూడా, ఆ పుణ్యం చేసిన కర్మ కూడా నాకు ఫలం వద్దు. అట్లా పుణ్యము పాపం వద్దని ఎవరైతే వదిలేస్తారో వారికి మోక్షం కలుగుతుంది. నాకు పుణ్య ఫలం వద్దు, పాప ఫలం అసలుకి వద్దు. కాబట్టి అలా ఎప్పుడు రెండు వద్దని ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు పరమాత్మ యొక్క సుఖం, పరమాత్మ యొక్క ఆనందం, ముక్తి యొక్క సుఖం కలుగుతుంది. కాబట్టి ఎవరైతే పుణ్య పాపాలు ఎవరైతే వద్దనుకుంటారో వారికే ముక్తి యోగం కలుగుతుంది. వారికే వివేకం ద్వారా యథార్థంగా తెలుసుకొని నిష్కామ కర్మలు చేయడం ద్వారా అప్పుడు వారికి ముక్తి కలుగుతుంది. పుణ్యఫలాన్ని పొందాలి, అనుభవించాలని ఆశపడదు అన్నమాట వాళ్ళు. కాబట్టి ఎవరికైతే ఈ పంచాగ్ని యోగత ఇతర లాభాలు పొందినప్పటికీ, సకల భోగాలు పొందినప్పటికీ మళ్ళీ నువ్వు దీంట్లో లీనం అయిపోయావు అనుకోండి, నీకు సకల భోగ భాగ్యాలు కలుగుతాయి. కానీ మళ్ళీ జన్మ అంటూ ఉంటుంది. జన్మ చక్రం ఉన్నంతసేపు ఏదో దుఃఖం కూడా ఉంటూనే ఉంటుంది, అది సందేహం లేదు. జన్మతో పాటు చూడు, రాముడు, కృష్ణుడు, విష్ణు, బ్రహ్మ అటువంటి వాళ్ళకే వాళ్ళ ఇతిహాసం పురాణాలు చూస్తే ఎంత కష్టపడ్డారండి, అందరికి తెలిసిన విషయమే. జన్మ అంటే ఖచ్చితంగా ఐశ్వర్యం ఉన్నప్పటికీ, అన్ని జ్ఞానం ఉన్నప్పటికీ, బలం బుద్ధి ఉన్నప్పటికీ కూడా దుఃఖాలు. జన్మ అంటే దుఃఖం. జన్మ ఉన్నదంటే ఖచ్చితంగా దుఃఖం ఏదో ఉంటుంది.
ఆ దుఃఖాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యం ఉంటుంది, అది వేరే విషయం. కానీ జన్మతో పాటు దుఃఖం కూడా అవశ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ దుఃఖ నివృత్తిని అత్యంతంగా తొలగించుకోవాలి అంటే, అందుకే ప్రారంభంలో ఈ సాంఖ్య దర్శనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత అత్యంత పురుషార్థ. పురుషుడు యొక్క ముఖ్య ప్రయోజనం, ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ త్రివిధ దుఃఖాల నుంచి ఆధ్యాత్మిక దుఃఖము, ఆది దైవిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖము, ఈ 3 దుఃఖాలు అత్యంత తొలగించుకోవడమే మానవుని యొక్క పరమ లక్ష్యం, పరమ సిద్ధి. కాబట్టి అప్పుడే నీకు లేశ మాత్రం దుఃఖం లేకుండా ఉంటుంది, కాబట్టి జన్మ లేకుండా ఉంటుంది. అప్పుడే శాశ్వతమైనటువంటి నిరంతరమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటావు. అది కంటిన్యూగా ఆ బ్రహ్మమయంలో ఒకే రసం, అఖండితమైన రసంతో పరమాత్మ ఏ విధంగా అఖండితమైన రసం యుక్తమైన వాడు ఆనంద స్వరూపుడు, అలాంటి ఆనందంలో మనం కూడా ఓతప్రోతం అయిపోతాము. కాబట్టి ఈ రకంగా వివేకం ద్వారా మరి ఇది కేవలము దీనివల్ల మన యజ్ఞ యాగాలు చేయడం వల్ల ఒక యోగ్యత ఏర్పడుతుందండి. పుణ్యకర్మలు చేయడం వల్ల ఆ కర్మల యొక్క ప్రభావంతో మనలో ఒక యోగ్యత, అన్ని సామర్థ్య, సకల భోగ భాగ్యాలు మనలో ఉన్నాయి. కాబట్టి అక్కడ అందరి దేవతలు కూడా నువ్వు చేసిన పుణ్యకర్మం మెచ్చుకొని వాళ్ళకు ఒక నీ జ్ఞానం ప్రసాదిస్తారు. ఆ జ్ఞానం ద్వారా నువ్వు ఒకవేళ గురు శుశ్రూష ద్వారా ఒక జ్ఞానం పొంది నువ్వు వివేకాన్ని పొందావు అనుకోండి, అప్పుడు నీకు ముక్తి కూడా కలుగుతున్నావు అన్నమాట. మనం ఇవి కూడా చేయలేకపోతే ఈ యజ్ఞం చేస్తే మనకు ముక్తి కలగదండి. మన యజ్ఞాలు చేయడం ఎందుకు? నేను డైరెక్ట్ గా చేస్తా అంటే డైరెక్ట్ గా చేయలేవు. ముందు యజ్ఞ కర్మలతో పుణ్యం చేస్తే నీకు ఒక ఐశ్వర్యం వస్తుంది. ఐశ్వర్యం వచ్చినప్పుడు ఆ బుద్ధి పవిత్రంగా ఉంది కాబట్టి ఆ గురులు చెప్పింది కూడా నేర్చుకోగలుగుతావు, బోధపడుతున్నావు అన్నమాట. ఇలా పుణ్యకర్మలు చేయాలంటే అప్పుడు నీకు ఒక యోగ్యత ఏర్పడుతుంది. ఆ యోగ్యత వలన మళ్ళీ గురువుల సేవ, శుశ్రూష, జ్ఞానాన్ని పొంది నువ్వు దాన్ని త్యాగం చేసి, ఆ యజ్ఞ కర్మను త్యాగం చేసి అక్కడి నుంచి ఒక పెట్టు ముందుకు వెళ్ళిపోతావు అన్నమాట. అది యజ్ఞాలు చేయడం వల్ల దానికి వల్ల ఫలితం లేదు కాదు, ఫలితం ఉంటుంది. దానివల్ల నీకు యోగ్యత ఏర్పడుతుంది. ఆ యోగ్యతని బేస్ చేసుకుని నువ్వు ముక్తి కూడా అధికారి కాగలుగుతావు. కాబట్టి డైరెక్ట్ గా కేవలం కొంతమంది చాలా మంది ఏమంటే స్వర్గ కామ ఏదైతే అంటే యజ్ఞం చేస్తే నీకు స్వర్గం అంటే ముక్తి మోక్షం కలిగిస్తుంది, అందుకే యజ్ఞం చేస్తుండు, కర్మలు చేస్తుండు, ఏం చేయాల్సిన అవసరం లేదంటే అది పొరపాటు, అది మిథ్యాజ్ఞానం, అది యథార్థం కాదు. కాబట్టి నువ్వు అలా అనుకో యజ్ఞాల ద్వారా నీకు ముక్తి కలుగుతుంది అని అలా ఊహిస్తామో, కేవలం యజ్ఞం ద్వారా నీకు ముక్తి కలగదు. ఆ యజ్ఞం ద్వారా ఒక యోగ్యత ఏర్పడుతుంది. ఆ యోగ్యత ద్వారా బుద్ధి నిర్మలంగా ఉంది కాబట్టి, పవిత్రంగా ఉంది కాబట్టి ఆ గురువు సాన్నిధ్యం చేత మరి అక్కడ వివేకాన్ని పొంది యథార్థంగా తెలుసుకుని అప్పుడు ముక్తికి అధికారి కాగలుగుతావు. ఇది నీకు యోగ్యతని ఏర్పాటు చేస్తుంది, యోగ్యతని ఉత్పన్నం చేస్తుంది. కాబట్టి ఇంకా సకల భోగాలు కూడా అందజేస్తుంది. దాంతో పాటు ఈ సకల భోగాలు చూసిన తర్వాత ఇవన్నీ కూడా నశ్వరమైనటువంటి, శాశ్వతమైనవి కాదు, అనిత్యమైనటువంటివి. ఇవి ఈ జన్మ ఉన్నంత ఏదో దుఃఖము, ప్రీతి, అప్రీతి కలిగే ఉంటుంది. కాబట్టి నాకు ఈ జన్మ కూడా వద్దు, ఈ పుణ్య ఫలం యొక్క కర్మాశయం కూడా నాకు వద్దు అని చెప్పి వదులుకొని త్యాగం చేసి అప్పుడు ముక్తికి అధికారి అవుతాడు. ఇప్పుడు రాజులంతా మనం చెప్పున్నాం, చాలా మంది రాజుల గురించి జనక మహారాజు వాని కూడా అన్ని అశ్వపతి రాజు కానీ జనక మహారాజు అన్ని త్యాగం చేసి రాజపాటిని వదిలేసి వాళ్ళు అడవులోకి వెళ్ళి తపస్సు వదులుకున్నాడు. సకల భోగ భాగ్యాలు ఉన్నాయి అని ఉన్నప్పటికీ అన్ని వదిలేసి నాకు ఏమి వద్దు, నాకు ఈ సకల భోగ భాగ్యాలు నాకు ఏం వద్దు అని చెప్పి నాకు ఆ పరమాత్మ యొక్క ఆనందమే కావాలి, ముక్తి యొక్క ఆనందమే కావాలని చెప్పి అన్ని వదిలేసి వాళ్ళు తపస్సు చేసుకున్న మనకి ఇతిహాసం చెప్పుకుంటున్నాం కదా. చాలా మంది రాజు మహర్షులు ఉన్నారు, బ్రహ్మర్షి, రాజర్షి. మనం మొన్నే చెప్పుకున్నాం రాజర్షి గురించి, అశ్వపతి రాజు గురించి. అలాగే ఇంకా దృష్టాంతంగా మనం చెప్పుకున్నామట. భరతవత్ అని చెప్పి భరతుడికి సమానంగా, భరతుడు అంటే ఆ వ్యామోహంలో వచ్చి భరతుడు ఆ రాజ్యపాటు మొత్తం సకల భోగ భాగ్యాన్ని వదిలేసి వచ్చి కాకపోతే మళ్ళా అసాధనాన్ని చింతన చేయడం వల్ల ఆ జింక యొక్క వ్యామోహంలో పడి అక్కడ పరోపకారికి వృత్తితో మళ్ళీ ఎన్నికి వచ్చాడు, అది విషయం. అది చాలా మంది మనకు ఋషులు, మహర్షులు అందరూ కూడా మనకు ఈ రకంగా అన్ని త్యాగం చేసి, అంటే పుణ్య ఫలం యొక్క యజ్ఞ కర్మల వద్ద వచ్చే పుణ్య విశేషమైన ఫలాన్ని కూడా వాళ్ళు వద్దనుకొని చెప్పి వాళ్ళు ముక్తికి అధికారి అయిపోయారు. అంటే అన్ని త్యాగం చేసి సమర్పణ భావంతో పరమాత్మకు సమర్పించి ఇవన్నీ నాకేం అవసరం లేదు, పరమాత్మ యొక్క సుఖమే కావాలని చెప్పి వాళ్ళు పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందారు. సో మొత్తానికి ఇది ఈ రకంగా మనం చెప్పుకున్నాము. సో ఇక్కడ పంచాగ్ని యజ్ఞం ద్వారా, పంచాగ్ని ద్వారా అంటే యజ్ఞయాగాల ద్వారా ఇతర లాభాలు అన్ని సకల భోగ భాగ్యాలు అందుతాయి. అయినప్పటికీ కూడా మనకి కానీ జన్మ అంటూ కలుగుతుంది. జన్మ ఉన్నప్పుడు మనకు ఆ జన్మలో మనం కర్మలు చేస్తూ ఉంటాం. మనకు ముక్తి కావాలి అంటే వివేకం పొందాలి అనే విషయాన్ని మనకు నెక్స్ట్ సూత్రం చెప్తుంది. దీని యొక్క భాష్యం కూడా మనం రేపు చూద్దామండి. అస్తు. ఇది కొంచెంగా రోచకంగా ఉంటుంది. అంటే మనకి ఎలా ఉండాలి, ఏ విధంగా చెప్తున్నారు, ఇంకా దృష్టాంతాలు, కథల మాధ్యంతో చెప్తారు. అవి చూద్దాం. విరక్తి ఎలా కలుగుతుంది, మనకు ఏ రకంగా స్థితిని పొందాలి, ఎలా ఉండాలి అనేది మనకు తర్వాత రాబోయే అంశాలు చెప్పుకుందామండి. అస్తు. ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? అస్తు.
మంత్రపాఠः ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. సర్వేభ్యో నమః. ధన్యవాదాలు ఓం మహోదయ. నమస్తే సార్.